శాస్త్ర ప్రకారంగా తల్లికి దహన సంస్కారాలు చేశాడు, అన్ని పనులు చేశాడు. 10వ రోజు వెళ్ళి అస్థి సంచయము దాంతోపాటుగా ఈ చితాభస్మం తీసుకున్నాడు. అందులో కొంత భస్మాన్నేమో ఓ మంచి పట్టుగొడ్లో కట్టాడు, ఇంకో ఎముకలను కూడా ఎర్రని పట్టుగొడ్లో కట్టాడు. ఈ గుడ్డతో ఉన్న మూటని ఓ బంగారపు పెట్టిలో పెట్టాడు, మంచి బంగారపు పెట్టి చేయించాడు. 1 కేజీ బంగారంతో 2 కేజీలతో మంచి పెట్టి చేయించి అందులో ఈ పెట్టాట చితాభస్మాన్ని ఎముకల్ని. ఇప్పుడు ఈ బంగారపు పెట్టి కోసం మళ్ళీ ఓ పెద్ద వెండి పెట్టి చేయించాడు తల్లి మీద గౌరవంతో. బంగారపు పెట్టిన మళ్ళీ వెండి పెట్టిలో పెట్టి తాళం వేశాడు. ఈ వెండి పెట్టిన మళ్ళీ రాగి పెట్టెలో పెట్టాట. అసలు వర్ణన చేశారు అక్కడ. రాగి పెట్టెలో కూడా మహాప్రయత్నంతో మూట కట్టించాడు. అంటే ఇప్పుడు ఏమైంది, చితాభస్మము ఎముకలు పట్టుగొడ్డలో కట్టాడు, ఈ గొడ్డలేమో ఈ ఎముకలు భస్మం ఉన్నటువంటివి బంగారపు పెట్టెలో పెట్టాడు, బంగారపు పెట్టిని వెండి పెట్టెలో పెట్టాడు, వెండి పెట్టిని రాగి పెట్టెలో పెట్టాడు, ఈ రాగి పెట్టిని చెక్క పెట్టెలో పెట్టించాడు ఏ చిక్కు లేకుండా. దానికి ఇంత తాటిగా ఇంత తాళం వేయించాడు. దాన కర్మలు అన్నీ అయిపోయాక శుద్ధి అయిపోయాక శుభముహూర్తంలో కాశీకి వెళ్ళాలనుకున్నాడు. ఏ పరివారాన్ని తీసుకెడదామంటే ఎవళ్ళు రావడానికి ఇష్టపడలేదు. వీడు అదృష్టం బాగుండి ఆ పక్కనే వీడున్న బోయపల్లి పక్కన ఉన్న మరో బోయపల్లిలో ఉన్న ఓ బోయవాడు దొరికాడు. ఆ బోయవాడి పేరు పింగాక్షుడు. ఒరే పింగాక్ష, నేను కాశీ అత్యవసరంగా పెడుతున్నాను, నా దగ్గర ఒక పెట్టు ఉంది, ఆ పెట్టు నువ్వు మొయ్యగలవు. ఆ పెట్టు ఒక కావిడిలో, కావిడి బద్ద రెండో వైపు ఉన్న సరస్సులోనేమో మన బట్టలు మనకు కావాల్సిన పప్పులు ఉప్పులు ఇవన్నీ పెట్టుకుని ఈ కావిడిని మోసుకుంటూ నాతో వస్తే ఎన్నాళ్ళు పడితే ప్రయాణం అన్నాళ్ళు రోజుకు ఒక బంగారు నాణ్యం నీకు ఇస్తానన్నట్ట. కావిడి మోసుకుంటూ కూడా రావడానికి కాశీ వెళ్ళడానికి 2 నెలలు పట్టచ్చు, రావడానికి 2 నెలలు పట్టచ్చు, ఎంతైనా పట్టచ్చు కదా, ఎన్నాళ్ళైనా పర్వాలేదు. నీకు మోసినందుకు కావిడి రోజుకు ఒక బంగారు నాణ్యం, అది 12 గ్రాముల నాణ్యం ఇస్తాను. ఒకవేళ నిజంగా 360 రోజులు ప్రయాణం పట్టిందనుకో 360 నాణ్యాలు ఇస్తాను. కాకపోతే నాకు కూడా రా, నాకు సేవ చెయ్యి, పెట్టి వస్తే చాలు కావిడి అనగా వాడు ఎగిరిగంతేశాడు. ఆ రోజుల్లో చిల్లిగవ్వలు కూడా ఎవరు మోతం వస్తే, అటువంటిది ఏకంగా రోజుకు ఒక నాణ్యమా, అమ్మ బావో అని స్పృహ కింద పడిపోయి అతి కష్టం మీద లేచాట. గ్యారంటీగా వచ్చేస్తానన్నాడు ఆయన. శుభముహూర్తంలో బయలుదేరారు. ఈ బోయవాడు పెట్టి మోసుకుంటూ కూడా వస్తున్నాడు. ఈయన ధనంజయులు వారు ఆయనతో కలిసి వెళ్ళారు. దారిలో వాడికి కావాల్సిన ఖర్చులు పెట్టుకున్నాడు, ఎన్నో చేశాడండి. ఇలా చేసి 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 ఇంకొక 4-5 రోజులు గడిస్తే కాశీ పెడతామనగా కాశీకి ముందు ఒక 4-5 రోజుల క్యాంపు ముందు ఓ పల్లెటూరులో ఆగారు. ఎందుకంటే రాత్రిళ్ళు ఎక్కడో చోట ఆగి అక్కడ భోజనాలు చేసుకుని వెళ్ళాలి కదా, అందుకని. అది ఆ పూట మధ్యాహ్నం 10-11 అయ్యింది. అక్కడ ధర్మసత్రం ఉంది. ఆ సత్రంలో ఓ రూము తీసుకున్నారు, ఒక గది తీసుకుని ఈ బోయవాడిని అందులో పెట్టి, ఈ పెట్టేది జాగ్రత్తగా చూస్తూ ఉండరా, నేనేమో సొంత వంటే వండుకుంటాను, లేదా మంచి వాళ్ళ దగ్గర తింటాను, ఎక్కడ పడితే అక్కడ తిన్న కదా, నేను ఇప్పుడే బజారుకి వెళ్ళి పప్పులు ఉప్పులు కూరగాయలు తెస్తాను, ఈ సత్రంలో వాళ్ళు ఎలాగో సామాన్ ఇస్తారు, వంట చేశాక నేదేని నీకు పెడతాను, పెట్టి జాగ్రత్త అని ఆ గదిలో పెట్టి డబ్బులు పుచ్చుకుని సంత బజారుకి వెళ్ళాడు. అక్కడ కొన్ని కూరలు పప్పులు నెయ్యి, ఆ రోజుల్లో కల్తీ లేని శాల్తీలు కదా, మంచి కమ్మని వస్తువులన్నీ కొనుక్కొని వచ్చాడు. ఇవన్నీ కొనుక్కొని వచ్చేసరికి 12:30 అయిపోయింది మధ్యాహ్నం. అప్పటికే అలిసిపోయాడు, అయినా వంట చేసుకుని తినాలి కదా మరి. అందుకని ఆ ఎండలో మాడిపోయి వచ్చి సామానేమో అరుగు మీద పెట్టి హుష్ అనుకుంటూ, ఒరే పింగాక్ష మంచినీళ్ళు పట్టుకురానా అన్నట్ట. ఈ పింగాక్షుడు అండు ఆండు దిక్మాలం వంటి వాళ్ళు కొంతమంది ఉంటారండి, అదేంటో తెలియదు, వాడు అని రాను ఎప్పుడు పారిపోతారో తెలియదు, అదొక కర్మ. అలాగే వీడు లోపల నుంచి వీడు మాట్లాడటం అండం. ఈయన కంగారు వచ్చింది, ఒరే మంచినీళ్ళు చచ్చిపోతున్నాను అంటే గదిలోంచి వాడు మాట్లాడటల్లా. అతి కష్టం మీద ఈయనే లేచి మళ్ళీ గదిలోకి వెళ్ళాడు. గదిలోకి వెడితే గది ఖాళీగా ఉంది, దానికి తాళం లేదు, లోపల నేపాళం గడు ఏమయ్యాడో తెలియదు. ఈయనకి కపాలం పగిలింది. లోపల బోయవాడు లేడు, పెట్టి లేదు. బోయవాడు లేకపోయినా పెట్టన్నా ఉన్నా ఆయనకు సంతోషం కదా, పెట్టి కూడా పట్టుకుపోయాడు వాడు. ఈయన గుండెలు బాధ వేసుకుని ఏమైపోయాడు వీడు అనుకుని ఆ సత్రం మేనేజర్ గారు ఉంటారు కదా, ఏమండి మేనేజర్ గారు నాతో వచ్చిన వర్కర్ ఏమైపోయాడు అంటే, వర్కర్ మీరు అలా వెళ్ళగానే జర్కిచ్చి పారిపోయాడండి, మాకేం తెలుసు, మీరు ఏమైనా చెప్పారో చూడమని, వాడికి ఏదో పని వచ్చి పట్టుకుపోయాడు అనుకున్నాం, మీరు చెప్పాలిగా వాడు చూడమని అన్నట్ట. ఇప్పుడు అర్థమైంది, పెట్టి పుచ్చుకుని వీడు పారిపోయాడరా, వీడికి ఏదో దుర్బుద్ధి పుట్టిందిరా బాబు అనుకుని గుండెలు బాధ వేసుకుని, అయ్య బాబోయ్ సత్రం మేనేజర్ గారండోయ్, మేనేజర్ గారు
అందులో పెద్ద పెట్టి ఉందండి. ఆ పెట్టిలో మా అమ్మ చితాభస్మం ఉంది, ఎముకలు ఉన్నాయి, అవి పట్టుకుపోయాడు వీడు బాబు అని ఏడుస్తూ గుండె బాదుకుంటూ. వాడు ఎటు వెళ్ళాడని అడిగితే ఇలాగే వెళ్ళాడన్నారట. అంటే వచ్చిన తోవనే పోయాడనమాట. వాడి ఇంటికి పోయి ఉంటాడు అనుకుని ఈయన మళ్ళీ పరిగెత్తాడు. వాడంటే కొంచెం దొండగుడు, దుక్కలా ఉన్నాడు, బలంగా ఉన్నాడు, పరిగెత్తుకుపోయాడు. ఈయనేమో పాప అలిసిపోతూ నడవలేకపోయాట. నిజానికి ఇక్కడ దాకా రావడానికి వాళ్ళకి 50 రోజులు పట్టింది. కానీ ఈ రిటర్న్ జర్నీలో 30 రోజుల్లో నేను పరిగెత్తాట, తల్లి మీద బెంగ కొద్దీ. అతి కష్టం మీద అలాగే నానాయాత్ర పడి కళ్ళు తిరుగుతున్నా, కాళ్ళు తూలిపోతున్నా, సరైన తిండి లేకపోయినా మొత్తం మీద వెళ్ళిపోయాడు మళ్ళీ తన పల్లెకి. ఆ పల్లెకి వెళ్ళడంతో ఈ బోయివాడి ఇంటికి వెళ్ళాడు. వాళ్ళ ఆవిడ వీడు చూడగానే గుడిసె తలుపులు వేసేసుకోబోయింది. ఆగవే అని ఆపి, మీ ఆయన నా పెట్టి పట్టుకుపోయాడే బాబు ఏడని అడిగితే ఆవిడ ఎదురు తిరిగి, నా మొగుడు నువ్వే తీసుకెళ్ళావు, ఏం చేసావో చెప్పు, లేదా నీ మీద పోలీస్ కేసు పెడతాను, నా మొగుడు అక్కడెక్కడికో తీసుకెళ్ళి చంపేసావా అంది. ఆడవాళ్ళు తెగించి ఏదన్నా పట్టుకుంటే ఎంత కష్టం అండి బాబోయ్. గట్టిగా చేయిపుచ్చుకుని వీడేదో చేస్తున్నాడంటే జనం వచ్చి ఈయన మీద పడతారు. ఈయనేమో పరువుతో బతికే మంచివాడు. అందుకని అంత అల్లరి చేయకే బాబు, నేను అలాంటి వాడిని కాదు బాబు, మీ ఆయన నాతో పాటు వచ్చిన వాటి నిజమే, కానీ పెట్టి పట్టుకు పారిపోయాడంటే ఇదేం తెలియదు నాకు. మా ఆయన్ని నాకు అప్పచెప్పావా, సరే సరే, నెల్లాళ్లలో మా ఆయన ఎక్కడున్నాడో చూపించకపోతే నీ తలకాయ పగల కొట్టించేస్తాను అదిట. అసలే పెట్టిపోయి ఈరు ఏడుస్తుంటే వాడికి ఎదురు తిరిగి దెబ్బలాడుతుంది అది. అందుకని ఇలా కాదనుకున్నాడు ఆయన. రోజు కాస్త భోజనం చేసి చీకటి పడే సమయానికల్లా అక్కడికి వచ్చేసేవాడు. వాళ్ళ ఇంటికి ఎదురుగుండా ఓ పెద్ద పొద ఉన్నది. ఆ పొదలో దక్కుని ఎప్పుడు వీడు ఇంటికి వస్తే అప్పుడు పట్టుకుందామని కాపలా కాశాడు. ఓ వారం రోజులు అలా కాపలా కాయగా 8వ రోజు అర్ధరాత్రి 12ంటికి వాడు దొంగల అటు ఇటు చూసుకుంటూ వచ్చి గుడిసెలో దూరపోయాడు. ఈయన పరుగును వచ్చి వాడు చేయబోచుకున్నాడు. వాడు వెంటనే తెల్లబోయి అని వణికాట. ఒరేయ్, నువ్వు వణకవద్దు, గొణగవద్దు, నేను నిన్నేమీ చేయను, ఏ రాజుగారి దగ్గర నీ మీద ఫిర్యాదు చేయను, నాకు అవేం అక్కర్లా, నాకు కావలసిందల్లా పెట్టి. మా అమ్మ పరమ పూజ్యురాలు, కాశీయో అని అలమటిస్తూ మరణించింది. ఆవిడ చితాభస్మాన్ని ఎముకల్ని గంగలో కలుపుదామనుకుని ఎంతో వ్యయప్రయాసాలు కోర్చుకుని నిన్ను వెంట పెట్టుకుని కాశీ వెళ్ళాను. దొంగ పీనుగా నీకు రోజుకో బంగారు నాణ్యం కూడా ఇస్తానన్నాను కదరా, ఈ దొంగ బుద్ధి ఏమిట్రా, నీకు చెప్పా పెట్టకుండా పారిపోవడం ఏమిట్రా, అడిగితే ఇంకో కావలసినంత డబ్బు ఇచ్చేవాడిని కదా, ఎందుకు ఈ పని చేసావు, సరే ఏం చేస్తే చేసావు, ఆ పెట్టి నాకు ఇప్పించు, ఆ పెట్టిలో ఉన్న బంగారం పెట్టి, వెండి పెట్టి, రాగి పెట్టి, చెక్క పెట్టి కూడా నువ్వే చెక్కేయి, పట్టుకుపో, నాకు ఆ చితాభస్సం ఉన్నటువంటి పట్టుగుడ్డ, ఎముకలున్న ఆ పట్టుగుడ్డ ముక్క నాకు ఇస్తే చాలు, పట్టుకొచ్చి అవి నేను కాశీగంగలో కలుపుతాను అనగా వాడు ఏడు మొహం పెట్టి, నన్ను క్షమించండి అయ్యగారు, నా బుద్ధి గట్టి తింది, మీరు ఈ పెట్టె మొయ్యడానికి రోజుకు ఒక బంగారు నాణ్యం ఇస్తున్నారు ఏమిటా అని లోపల కొంచెం అనుమానం వచ్చింది. ఎవడన్నా ఒక పెట్టె మొయ్యడానికి ఎందుకు బంగారు నాణ్యం ఇస్తాడు? మొదట్లో లేదు కానీ అనుమానం రాను వచ్చింది. పైగా మీరు ఎక్కడికి వెళ్ళినా సత్రంలోకి వెళ్ళినప్పుడు ఈ పెట్టి తల దగ్గరే పెట్టుకుని చాలా జాగ్రత్తగా తలుపు వేసుకుని భద్రంగా చూడటంతో అనుమానం బలపడింది. గ్యారంటీగా ఈ పెట్టిలో కోటాను కోట్లు ఖరీదు చేసేటటువంటి కోట్ల బంగారు నాణాలు ఖరీదు చేసే నవరత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఏవో ఉన్నాయి. లేకపోతే ఈయన ఎందుకు ఎంతలా ఈ పెట్టిని శ్రద్ధగా చూస్తాడు, పెట్టి మోసినందుకు ఎందుకు బంగారు నాణ్యం ఇస్తాడు అని నాకు అనుమానం వచ్చింది. అందుకే సత్రంలో ఒంటరిగా నన్ను వదిలేసి వెళ్ళిపోగానే ఈ పెట్టి ఉచ్చుకుని పారిపోయాను. కొంత దూరం వచ్చాక కావిడి వదిలేసి ఒక్క పెట్టి పుచ్చుకుని ఆ పెట్టి తలుపు పగలగొట్టాను. చెక్క పెట్టి తాళం పగలగొట్టగానే లోపల రాగి పెట్టి కనపడింది. ఆ రాగి పెట్టి తాళం పగలు కొడితే వెండి పెట్టి కనపడింది. వెండి పెట్టి తాళం పగలు కొడితే బంగారపు పెట్టి తగిలింది. అమ్మో, బంగారపు పెట్టి అంటే లోపల అన్ని వజ్రాలేననుకుని దాని తాళం పగలగొట్టి మూత తీసి చూద్దునా అందులో పట్టుగుడ్డలు ఉన్నటువంటి 2 మూటలు కనబడ్డాయి. అమ్మో, ఈ పట్టుగుడ్డల్లో గ్యారంటీగా ఖరీదైన వజ్రాలు ఉన్నాయనుకుని మోటిప్పి చూడగానే గుండె ఢామ్ మంది వణికిపోయా. మీరేదో చేతబడి చేయడానికి ఇక్కడికి వచ్చారేమో అనుకున్నా. అందులో ఎముకలు చితాభస్మం చూడగానే వీడెవడ చేతబడిగాడేమో అనుకున్నాను. మీ అమ్మ చితాభస్మం నాకేం తెలుసండి బాబు, ఇదేదో ముందే ఇంటి దగ్గర చెప్పారు కదండి బాబు. దాంతో కంగారు వచ్చి ఆ ఎముకలు చితాభస్మం ఓ చెట్టు కింద పారబోసేసి బంగారం పెట్టి వెండి పెట్టి పట్టుకుని పారిపోయాను. వాటి నిజమేనండి బాబు అన్నట్టు. అంత పని చేసేవారు దరిద్రుడై. సరే, మళ్ళీ వెనక్కి వచ్చి ఆ చితాభస్మము ఎముకలు ఎక్కడ పారవేసావో చెప్పు, అక్కడికి వచ్చి నేను వాటిని తీసుకెళ్ళి గంగలో కలుపుతానంటే సరేనండి అన్నాడు వాడు. మళ్ళీ ఇద్దరు
ఈసురు బాసురు ఉసూరుమంటూ నడుచుకుంటూ వచ్చారు. తీరా ఆ ఎముకలు భస్మం చల్లినటువంటి అడవి ప్రాంతానికి వచ్చి ఎంత వెతికినా ఎక్కడుందో తెలియలేదట ఆ భస్మము. అది అయినా ఎన్నాళ్ళు అయిందంటే అప్పటికి ఆ ఎముకలు ఉంటాయి అక్కడ రాశారు, ఎమ్ముకలు చల్లినట్టి చోటెరుగడయ్యే దైవవశమున ఆ భిల్ల తస్కరుడు దిగ్భ్రమం వెత్తి అచ్చోట తిరుగుతుండే వచ్చు చోటికి తిరిగితా వచ్చుచుండే. ఎముకలు తల్లిన చోటు వాడికి కనపడలేదట. అదే దైవవశమున అన్నాడు. దైవానుగ్రహం వల్ల ఆ దొంగాడికి ఎంత వెతికినా ఆ ఎముకలున్న స్థలం కనపడలా. వచ్చిన చోటికే వస్తాడు, వెళ్ళిన చోటికే వెడతాడు. దానికి దిగ్భ్రమ అంటే దిక్కులు తెలియకుండా భ్రమ కలిగితే దిక్కు భ్రమ దిగ్భ్రమ అంటారు. వాడికి దిగ్భ్రమ కలిగింది. ఈ దిక్క ఆ దిక్క, అక్కడ ఇక్కడ అంటాడు. చివరికి చెయ్యెత్తి అయ్యా నా వల్ల కాదండి అని వెళ్ళిపోయాడు. అప్పుడు ఆయన ఉసూరుని బాధపడి, నా తల్లికి ఇచ్చిన ఈ చివరి కోరిక కూడా తెరచలేకపోయాను, ఎముకలను కూడా కాశీగంగలో కలపలేకపోయినా ఏడ్చాడు. ఎంత కథని శివుడు పార్వతికి చెప్పి, చూసావా ఈశ్వర అనుగ్రహం లేకపోతే ఎంత తహతహల్లాడినా కాశీ వెళ్ళలేము అనగానే పాపం పార్వతీదేవికి జాలి కలిగింది. ఏమండి, అంత మంచి ఆవిడ, తండ్రి గొప్పవాడు, తల్లి ఆ కూతురు గొప్పది, కొడుకు కూడా మాతృభక్తి కలిగిన వాళ్ళు, ఇంతమంది భక్తులయ్యుండి కూడా ఆ వెర్రి తల్లి చిన్నప్పటి నుంచి కాశీఖండం పద్మాకర్ గారి ద్వారా విని కాశీ వెళ్ళాలనుకుని చివరికి కాశీ వెళ్లకుండా మధ్యలో యాతన పడిందే, ఎముకలు కూడా వెళ్ళలేదే, ఇంకా ఆవిడ బతుకంతేనా అని అడిగింది. అప్పుడు ఆయన నవ్వి, కంగారు పడకు, అసలు కథ ఇక్కడే ఉందన్నాడు. ఆవిడ చచ్చిపోయే ముందు ఆ జన్మలో యోగం లేదు కానీ ఆ శరీరంతో వెళ్ళలేకపోయింది, కానీ చచ్చేదాకా కాశీ 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 అని తహతహలాడింది. ఆ పుణ్యం ఒట్టినే పోతుందా? ఎంతోమందికి అన్నదానం చేసిన ఆవిడ తండ్రి పుణ్యం ఒట్టినే పోతుందా? ఈ పుణ్యం వల్ల వచ్చే జన్మలో కాశీరాజు గారి కూతురే పుట్టింది. కాశీని పరిపాలించే మహానుభావుడు రిపుంజయుడు అని ఒక రాజు ఉన్నాడు. ఆ రిపుంజయ మహారాజు గారికి అంతటి చక్రవర్తి కూతురే పుట్టింది. ఈ భర్త గారు చచ్చిపోయిన వాడు నాడే, వాడు కూడా భార్య మీద ఎంతో అభిమానంతో చచ్చిపోయాడు కదా. ఆయన ఏం చేశాడు, విదర్భరాజు గారికి కొడుకుగా పుట్టాడు. విదర్భరాజు గారికి ఒక్కడే కొడుకు, కాశీరాజు గారికి ఒక్కతే కూతురు. ఇప్పుడు ఈ కాశీరాజు గారు అన్నట్ట, నా కూతుర్ని ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేయాలంటే అల్లుడు ఎల్లరికైనా అవ్వాలి, కాశీరాజు అవ్వాలి, అలాంటి వాడికే నా కూతుర్ని ఇస్తానన్నాడు. అప్పుడు ఈ విదర్భరాజు కుమారుడు, ఏమండి నేను గ్యారంటీగా ఆవిడ పెళ్లి చేసుకుని కాశీ వచ్చేస్తానని అన్నట్ట. ఆయన వచ్చి వివాహం చేసుకుని కాశీలో మకం పెట్టాడు. ఈవిడ పూర్వజన్మ పుణ్యం వల్ల వాళ్ళిద్దరూ 10,000 సంవత్సరాలు కాశీ సామ్రాజ్యాన్ని పరిపాలించి శివుణ్ణి పూజించి ఆ పుణ్యంతో అక్కడే మరణించి కాశీలో మరణించిన పుణ్యంతో ఇప్పుడు శాశ్వతంగా కైలాసంలో ఉన్నారు. అందులో భర్త పేరు రిటి, భృంగి రిటి అని అంటున్నాం కదా మనం, భృంగి రిటి అని. ఆ రిటి అనే పేరుతో ఆవిర్భవించాడు. జయ అనే పేరుతో చెలికెత్తి అయి పార్వతీదేవి దగ్గరేమో ఈ అమ్మాయి చేరింది. అది కాశీ మహిమ. ఇత్యాది బహుమాహాత్మ్యం కాశ్యాం వై ముని సత్తమాహ. ఇటువంటి ఎన్నో మహిమలు కాశీలో ఉన్నాయి. అంటే కాశీకి వెళ్ళాలంటే అది పుణ్యమే, కోరిక రావడమే పుణ్యం, తలుచుకోవడమే పుణ్యం, మరణించడమే పుణ్యం. ఎంత గెంచుకున్నా ఒకవేళ శివానుగ్రహం లేకపోతే ఈ జన్మలో వెళ్ళకపోయినా వాడికి ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళాలి వెళ్ళాలనే కోరిక ఏదో ఒకనాడు నెరవేరుతుంది. ఈ జన్మలో కాకపోతే పై జన్మలో అయినా కాశీలో మరణించే యోగం వస్తుంది. కాశీ గురించి ఆలోచించిన వాడి పుణ్యం అంత పుణ్యం మరొకటి లేదట. అది జన్మ జన్మలకి మన వెంట వస్తుంది. అందుకే అసలు నాకు అండం మాట ఎక్కడ, ఇత్యాది బహుమహాత్మ్యం కాశ్యాం వై ముని సత్తమ. ఇలాంటి ఎన్ని మహిమలు ఉన్నాయో కాశీకి అర్థం పర్థం లేదనమాట. అన్ని మహిమలు కలిగింది కాశీ అంటే. విశ్వేశ్వరుడు అనుగ్రహం వల్ల సత్పురుషులకి భుక్తి ముక్తి లభిస్తాయి. ఈ కాశీ ప్రజల్ని నిరంతరం రక్షించుకాక. కాశీ పుణ్యాల రాశి, కలుష పిశితం వెసవే రాకాశి, పరమ శోభనాలకి నిలయం వారణాసి అని విశ్వేశ్వరుడు అమ్మకి చెప్పాడు. మహానుభావుడైన బ్రహ్మదేవుడు నారదునికి చెప్పాడు. సౌనకాది మహర్షులకి సూతుడు చెప్పాడు. నేను మీకు చెప్పాను. కాశీని గురించి మళ్ళీ ఇంకోసారి ఏమన్నాడు చివరగా, మళ్ళీ చెప్పడం అందరూ కూడా, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం
కాశీవాస ఫలం లభేత్. ఈ శ్లోకం చాలా గొప్పది. ఈ శ్లోకం 2 సార్లు ఎందుకు చెప్తున్నాడు? ప్రారంభంలో నిన్న చెప్పాడు శివుడు, ఇప్పుడు మళ్ళీ ముగిస్తూ ముగిస్తూ కాశీ మహిమ చాలా గొప్పది, ఇది విన్నంత మాత్రం చేత సకల కలుషాలు తొలగుతాయి, ఏదో ఒక జన్మలో కాశీలో మరణించే యోగం వస్తుంది, ఈ శ్లోకం మాత్రం నిరంతరం అనుకోవాలి, నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను అని నిరంతరం పలికేవాడికి కూడా కాశీవాస ఫలితం వస్తుంది అని కాశీ మహిమని ఆయన ముగించాడు. ఇది గ్రహించి రోజు అలాగే అనుకోండి, ఇంట్లో కూర్చొని అనుకోండి చాలు, నేను కాశీ వెడతాను అక్కడే ఉంటాను, ఐ విల్ గో టు కాశీ, ఐ విల్ స్టే దేర్, ఐ విల్ కాదు ఐ షుడ్ స్టే దేర్ అనుకోండి. అంతే. హిందీలో అనుకోండి మై కాశీ జావు వహీ రహూ అని, తెలుగులో చెప్పుకోండి నేను కాశీ పెడతాను అక్కడే ఉంటాను. ఇంకేమైనా భాషలు వస్తే అక్కడే అలా అనుకోండి. మీకు తమిళం వస్తే తమిళంలో అనుకోండి, తెలుగు వస్తే తెలుగులో అనుకోండి, ఏ భాష వస్తే ఆ భాష అనుకోండి. ఆయనకు ఓ ముస్లిం భక్తుడు ఉన్నాడండి నా దగ్గర, మాకు చాంద్ బీబీ అని ఒక వాళ్ళు వస్తారు, ఒక కుటుంబం 13 ఉంటారు, వాళ్ళంతా నిరంతరం మా పీఠానికి వస్తూనే ఉంటారు. వాళ్ళు ఉర్దూలో అనుకుంటారు, ముస్లింలో కూడా పరమభక్తులు ఉన్నారండి విశ్వేశ్వరుడికి. ఇంతెందుకు, ఏలూరులో మొన్నటి దాకా మేయర్గా చేసిన నూర్జహాన్ గారు ఉన్నారు. నూర్జహాన్ గారి భర్త గారి పేరు ఎస్ఎంఆర్ పెదబాబు, అంటే షేక్ ముజఫర్ రెహమాన్ పెదబాబు గారు. అసలు మీకు ఆశ్చర్యం కలుగుతుంది ఆ వ్యక్తిని చూస్తే. సంవత్సరంలో సగం రోజులు అయ్యప్ప దీక్షలో ఉంటారు ఆయన. మొన్ననే కైలాస పర్వతం మానస సరోవరానికి వెళ్ళొచ్చాడు. పరమదాత, చేతికి ఎముక లేదు, ఏలూరుకి మేయర్గా చేశారన్నమాట ఆవిడ. ఎంత సంస్కారవంతుడండి, ఆయన చూస్తే ఎవరు అసలు ముస్లిం అనుకోరు. కాబట్టి ఏ మతానికి చెందినవాడు అన్నది కాదు, సంస్కారం గొప్పది. ఆయన ఎన్ని యాత్రలు చేశాడు, ఎన్ని పురాణాలు వింటాడో. వాళ్ళు కూడా పుణ్యాత్తులు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, క్రిస్టియన్స్ కొంతమంది ఉన్నారు, ఇలాంటి వాళ్ళు భక్తుల్లో కూడా కొద్దిమంది అనమాట. అటువంటి సంస్కారవంతుల్ని మనం ఎప్పుడు గౌరవిస్తాం. కేవలం హింసాపురుల్ని, దేశాన్ని పాడు చేసే వాళ్ళకి వ్యతిరేకులను తప్ప మనం దేశభక్తులకి ఎప్పుడు వ్యతిరేకమండి, మనం అలా ఎప్పుడూ ఉండం. కాబట్టి అందరిలో ఉన్న సంస్కారం వల్ల మనందరం కాశీ వెళ్ళాలని కోరుకోవాలి. ఇంకొక్కసారి మనస్ఫూర్తిగా చెప్పుకోండి, అహం కాశీం గమిష్యామి తత్రైవ నివసామ్యహం ఏవం బ్రువాణః సతతం కాశీవాసఫలం లభేత్. ఇంకెక్కడి నుంచి త్ర్యంబకేశ్వర జ్యోతిర్లింగ మహిమని చెప్పడం మొదలుపెట్టారు బ్రహ్మదేవుడు నారదునికి, సూతుడు సౌనకాదులకి. పూర్వం గౌతముడని ఒక మహర్షి ఉన్నాడు, చాలా గొప్పవాడైన మహాతపస్యాలి. అహల్యానామ తస్యాసీత్ పత్ని పరమధార్మికీ దక్షిణస్యాం దిశి యో గిరిర్బ్రహ్మేతి సంయకః తత్ర తేన తపస్తప్తం వర్షాణామయుతం తథా. అహల్య గౌతమ పత్ని, పరమ ధార్మికురాలు, ఆయన ధర్మాత్ముడు. వీళ్ళు దక్షిణం దిక్కులో బ్రహ్మపర్వతం అని ఒక పర్వతం ఉన్నది. బ్రహ్మపర్వతం అంటే ఇప్పుడు ముక్కలో చెప్పాలంటే పట్టిసీమ అని అంటున్నారు, కానీ అది పట్టిసం అనే క్షేత్రం. ఆ కొండని బ్రహ్మపర్వతం అంటారు. ఆ బ్రహ్మపర్వత ప్రాంగణం దగ్గర వాళ్ళు తపస్సు చేశారు. అప్పటికి గోదావరి నది లేదు కదా, అదంతా కొండే. గోదావరి వచ్చాక కొండ పగిలిపోయి అదంతా నది అయిపోయింది. కానీ ఇప్పుడు మనం గోష్పాద క్షేత్రం అని పిలుస్తున్నాం కొవ్వూరు దగ్గర. అది కొవ్వూరు కాదు, అది గోవు ఊరు, గోవూరు. క్రమంగా కొవ్వూరు అయిపోయింది, మన కొవ్వు మీద దృష్టి వెళ్ళిపోయింది. కానీ అది గోవు ఊరు, గోష్పాద క్షేత్రం. అదంతా బ్రహ్మగిరి అని పిలువబడేది ఒకప్పుడు. ఆ బ్రహ్మగిరి దగ్గర పరమపూజ్యుడు గౌతమ మహర్షి తన భార్యతో సమేతంగా వర్షాణామయుతం, అయుతము అంటే 10,000, వర్షములు అంటే సంవత్సరాలు, అయుత వర్షములు అంటే 10,000, సప్తం వర్షాణామయుతం అన్నాడు. అంటే ఆ మహానుభావుడు 7,000 అని చాలామంది అర్థం చెప్పారు. 7 × 1,000 అని ఉట్టి అబద్ధం. అది 10,000 సంవత్సరములపై ఒక 7 సంవత్సరములు అధికముగాట, అధికముగా 7 సంవత్సరములతో అని చెప్పారు. కనుక వ్యాసుడు కొసమెరుపని ఉంటుంది కొంత, అంతకాలం తపస్సు చేశాడు ఆయన. ఈ విధంగా తపస్తప్తం, తపస్సుని బాగా కఠినంగా చేశాడు. తప్తము అంటే తప్తుడయ్యాడు. తపస్తప్తం, తపస్సుతో తన శరీరాన్ని కృషింపజేసుకున్నాడు. 10,000 సంవత్సరాలు తపస్సు చేశాడు ఆయన. ఆయన తపస్సులో ఉన్న కాలంలో, తపస్సు అంటే మరీ ఏమీ కఠినంగా ఉండడం కాకుండా ఆ రోజుల్లో తపస్సులు 2 రకాలు. కొంతమంది ఏమో కళ్ళు మూసుకుని ప్రపంచం మర్చిపోయి తపస్సు చేసేవారు. కొంతమంది సూర్యోదయం నుంచి మధ్యాహ్నం వరకు తపస్సు చేసి మధ్యాహ్నానంతరం తక్కిన కార్యాలు చేసేవారు. ఈ
6 గంటలో 5 గంటలో నియమబద్ధ జపం కూడా తపస్సే. ఆ తపస్సు కఠినంగా చేస్తే కఠిన తపస్సు అంటారు. కఠినంగా చేయడం అంటే ఏమిటి? ఏ 6 మొదలెడితే 12 దాకా ఎవరితో మాట్లాడకుండా, ఆహారాదులు స్వీకరించక, ఆచమనం చేసి ఇష్టదేవత భజన చేసేవారు. ఆ సమయంలో దోమలు కుట్టినా పట్టించుకునేవారు కాదు, పక్కవాడు వచ్చి ఏమన్నా పట్టించుకునేవారు కాదు. కాఫీలు టీలు ఇవేమీ దృష్టి ఉండేది కాదనమాట. మధ్య మధ్యలో కళ్ళు తిరుగుతున్నాయి కదా, హార్లిక్స్ తాగుతాం అనేవారు కాదు. అంత హాయిగా చేసేవారండి వాళ్ళు. ఇప్పుడు మనం గట్టిగా పారాయణ చేయాలంటే గంట కొట్టి కాఫీ, హార్లిక్స్, ద్రాక్షలు, బత్తాయి రసాలు, పడితే దానిమ్మ రసాలు ఇవన్నీ పుచ్చుకుంటే కానీ చేయలేకపోతున్నాం. ఇది కలియుగ ప్రాణం. ఆ మహానుభావుడు తపశ్శక్తి కలిగిన వాడు కనుక అన్నీ విడిచిపెట్టి దోమలు చీమలు ఏమి కుట్టినా, పక్కన భామలు మాట్లాడుకుంటున్నా, గందరగోళం జరిగిపోతున్నా, అప్పుడప్పుడు కొంతమంది కావాలని గందరగోళం చేస్తారు, వాటికి కూడా గురవ్వకుండా తపస్సు చేశాడు. పక్కన ఏం జరిగినా తెలిసేది కాదు. ఈ జనాలు పెరుగుతూ ఉంటారు కదండి తపస్సు చేసే వాళ్ళ దగ్గర చేరి, వీడు తపస్సు చేస్తుంటే వీడు తపస్సు పాటు చేయడానికి వాడు గోళ్ళతో గుచ్చుతాడు, వాడేమో కాళ్ళు నొక్కుతాడు, వాళ్ళేమో బయట కూర్చొని అరుస్తారు, కొందరు పిల్లలతో వచ్చి మకం పెడతారు, కొందరు పెద్దవాళ్ళు వచ్చి మకం పెడతారు. ఎన్ని గొడవలు! ఇవన్నీ తట్టుకుని అన్నీ విడిచిపెట్టి మౌనముగా తపస్సు చేయటం చాలా కష్టం. ఈ పరీక్షల్లోంచి బయటపడ్డాం. ఆయన అలా చేశాడు. ఈలోపు ఏమైపోయింది? 100 ఏళ్ళు వర్షాలు సరిగ్గా పడక భూమి అంతా ఎండిపోయింది. వర్షాణాంచ శతం అన్నాడు. 100 సంవత్సరములు భయంకరమైన కరువు వచ్చింది. మామూలు కరువు కాదు. ఈ కరువు కాలంలో ఎక్కడో కొన్ని చోట్ల తప్ప మరో చోట నీరే లేకుండా అయిపోయింది. ఉన్న నీరేమో మురికి నీరైపోయింది. ఆకులు అలములు తిందామన్న చెట్లు కూడా ఎండిపోవడం మొదలుపెట్టాయి. పంటలు లేకుండా అయిపోయాయి. ఈ కరువులో ఒకళ్ళనొకళ్ళు తినడం మొదలెట్టేశారు. ఎవడన్నా మనిషి కరువు తట్టుకోలేక చచ్చిపోతే, తిండి లేక చచ్చిపోతే వాడి శవాన్ని రహస్యంగా ఇళ్లలో పట్టుకుపోయి తక్కిన వాడు పీక్కు తినడం మొదలెట్టారట. అందుకే దూర్జటి కాళహస్తీశ్వర మహాత్మ్యంలో మానిసి తిని ఏడి కరువు అంటాడు. అంటే మనిషిని మనిషి తినేంత కరువు వచ్చి పడింది అన్నమాట. ఆకలి ఎక్కువైతే ఏం చేస్తారు? విపరీతంగా ఆకలి పెరిగిపోయి చచ్చిపోతున్నప్పుడు ఉచితాలు తెలియవు. విశ్వామిత్రుడు కుక్క మాంసం తినేశాడు. అది కూడా రాత్రికి వెళ్ళి ఓ చండాలుడి ఇంట్లో దొంగతనంగా తినడానికి ప్రయత్నించాడు పైగా. కాబట్టి ఒక స్థాయి దాటిన ఆకలి ఎక్కువైపోతే కళ్ళు వైర్లు గమ్ముతాయి అన్నమాట. ఎంతకాలం ఉపవాసం ఉంటాడండి ఎవడన్నా? ఎక్కువ శరీరం తట్టుకోదు. అందుకని ఏది ఉంటే తినేస్తారట. ఇంతెందుకు, పచ్చగడ్డి కూడా ఆవులతో పోటీ పడి తిన్నారు కొందరు. ఎండుగడ్డి నవిలి తినేశారు. ఆవులు గడ్డి తింటూ ఉంటే ఈ గడ్డి ఎలా తింటాయో, గడ్డి ఫుడ్ ఏమిటో అనుకున్నవాడు ఆ గడ్డి నోట్లో వేసుకుని కర్రం అన్న వాళ్ళని మొదలెట్టాడు. మరి చిత్రంగా చెప్పారండి ఇందులో. ఆవులు పేడ వేస్తే పేడ తినేసేట్టు కొందరు, ఆకలి ఎక్కువైపోయి. పేడ కూడా పేడ అనిపించలేదు అనమాట. ఆకలి వేసినవాడు పేడ కూడా రుచిగా ఉంటుంది. వాడు ఎవడో అన్నట్ట, ఆవు పేడ ఎంత రుచిగా ఉంది ఎంతకాలం మనకు తెలియలేదని. అంత భయంకరమయ్యింది. చాలామంది చచ్చిపోయారు. ఆ సమయంలో తలో దిక్కుకి కాందిసీకులై ఎక్కడ అన్నం దొరుకుతుందా అని అందరూ పారిపోయారు. ఒక్క చోట తప్ప మిగతా అన్ని చోట్ల ప్రాణులకు ఆహారం దొరకట్లేదట. ప్రపంచమంతా ఎక్కడ ఆహారం దొరుకుతుందో అనుకుంటూ ఉండగా ఒక రోజున నారద మహర్షి, ఆహా, భూలోకమంతా కరువు కాటకాలతో అల్లాడిపోతుంది, కానీ గౌతమ మహర్షి ఆశ్రమం ఏమిటో పచ్చగా ఉంది. గౌతముడు రోజు ఉదయమే ఏం మాయ పండుతున్నాడో కానీ వాడి ఇంటి ముందు కాస్త పంట పండుతోంది, ఆహారం దొరుకుతోంది, వచ్చిన వాడికి అంత అన్నం పెట్టగలుగుతున్నాడు అనగానే ఎక్కడెక్కడున్నటువంటి ఋషులు, మహానుభావులైన పండితులు, ఈ వేదం చదువుకున్న వాళ్ళు, ఉపనిషత్తులు చదువుకున్న వాళ్ళు, చదువుకొని వాళ్ళు వీళ్ళు అనే తేడా లేకుండా అందరూ కట్టకట్టుని దాదాపు ఓ 20-30 వేల మంది కుటుంబాలు గోదావరి తీరం అని ఇవాళ మనం పిలుస్తున్న స్థలం కేవలం బ్రహ్మగిరి, ఆ బ్రహ్మగిరికి వెళ్ళారు. మునిని చూడగానే సాష్టాంగ నమస్కారం చేశారు. మహాత్మా గౌతమ రక్షించు, ప్రాణరక్ష, భిక్ష అన్నారు. వెంటనే ఆయన తపస్సులోంచి కన్ను విప్పి వాళ్ళకేసి చూశాడు. ఎంత తపస్సులో ఉన్నా ప్రాణం రక్షించని ఎవరైనా కోరుకున్నప్పుడు తపస్సులోంచి బయటికి రావాలట. దీక్షా విరమణ చెయ్యాలి. ప్రాణరక్షణ కంటే గొప్ప తపస్సు లేదు. అందుకే ఆయన కళ్ళు విప్పి చూసి, ఏమిటి మహాత్ములారా, ఎంతమంది వచ్చారు, ఇంతమంది పండితులు ఉన్నారు, వీరు తపస్సులు ఉన్నారు, మీలో చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మీరంతా వచ్చారేమిటని అడిగాడు. కరువు వచ్చి చచ్చిపోతుంటే పాండిత్యం ఏం చేస్తుంది బాబు? ఎముకలు ఎండిపోతున్నాయి, దాహం వేస్తోంది, తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్లు లేవు, అందుకే కరువుతో అల్లాడిపోయి నీ దగ్గరకు వచ్చాం, రక్షించు బాబోయ్ అన్నారు వాళ్ళు. అప్పుడు ఆయన బాగా ఆలోచించాడు. వీళ్ళందరికీ నీరు కావాలి, అన్నం కావాలి, నా దగ్గర ఏదో తపశ్శక్తి వల్ల ఒక పెసరు ఉంది కానీ ఇంతమందికి పెట్టేందుకు లేదు.
ఈ సమయంలో నాకు దిక్కు ఒకటే అనుకున్నాడు ఆయన. మీరు కాసేపు ఇక్కడే కూర్చోండి అని వాళ్ళకి నచ్చ చెప్పి కూర్చోబెట్టి తన ఆశ్రమం వెనక ప్రాంగణానికి వెళ్ళాడు. అత్యంత భక్తితో ఓం యమం మే వరుణ శృతి హవమధ్యాచ వ్రణయత్వాం అవశ్యురాచకే అని వరుణదేవుణ్ణి ప్రార్థించాడు. వెంటనే వరుణ సూక్తం చదవగానే వరుణుడు ప్రత్యక్షమయ్యాడు. నాయనా మహర్షి, నన్ను ఆహ్వానించిన కారణం ఏమిటన్నాడు. ప్రజలంతా వర్షం లేక అల్లాడిపోతున్నారు, కుంభవృష్టి కురిపించి ప్రాంతం అంతా సస్యశ్యామలం చేయవయ్యా అన్నాడు ఆయన. అప్పుడు ఆయన నవ్వి దేవాజ్ఞాంచ సముల్లంఘ్య కథం కుర్యామహం చతాం అన్యత్ ప్రార్థయ సుజ్ఞోసి యదకం కరవాణితే. దేవతలంతా మానవుల మీద ఆగ్రహించారు. ఈ మధ్యకాలంలో మానవులు మహాపాపాలు చేశారు, శాస్త్రాలు ఉల్లంఘించారు, తినకూడనివి తిన్నారు, త్రాగకూడనివి తాగారు, చాలా పిచ్చి పనులు చేశారు, దిక్కుమాల కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఈ పాపం అనుభవించక తప్పదు. అందుకే దేవతలు వర్షం కురిపించవద్దని నన్ను ఆజ్ఞాపించారు. దేవాజ్ఞాం సముల్లంఘ్యం, దేవతల ఆజ్ఞను ఉల్లంఘించలేను, వర్షం కురిపించను. నేను జ్ఞానివి, నీవు జ్ఞానివి, ఇంకేదన్నా కోరుకో అనగా నువ్వన్నట్టుగా ప్రపంచానికి వర్షం ఇవ్వనంటున్నావు, నీళ్లు లేకుండా చేస్తానంటున్నావు. కానీ ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు నన్ను నమ్ముకుని నా దగ్గరకు వచ్చి మంచినీళ్ళు ఇప్పించు, అన్నం పెట్టు అని నన్ను వరం అడుగుతున్నారు. తప్పు చేసినా వాళ్ళకి నేను అభయం ఇచ్చాను, అన్నం పెట్టాలి, నీళ్ళు ఇవ్వాలి, నువ్వు వర్షం కురిపించవు. అయితే ఓ పని చెయ్యి, అందరికీ వర్షం కురిపించకపోయినా నాకు ఇవ్వచ్చుగా నువ్వు నీళ్లు. నేను కోరుకున్నప్పుడల్లా నాకు జలం వచ్చేలా చెయ్యి. అక్షయం సర్వదేవేశం దివ్యం నిత్య ఫలప్రదం జలం మమ. నా దొడ్లో మాత్రం ఎప్పుడు నీరుండేలా చెయ్యి. అక్షయంగా ఉండాలా జలం, అమృతంలో ఉండాలా జలం, తీయని చక్కని మధురమైన జలం నా దొడ్లో నిరంతరం ఊరేటట్టు చెయ్యి. అప్పుడు నేను ఆ నీరు ఉపయోగించుకుని వీళ్ళని రక్షిస్తాను అనగా ఇది ఇవ్వచ్చు, వ్యక్తిగతంగా నీకు నీళ్ళు ఇవ్వచ్చు, ఇతరులకు ఇవ్వలేను కానీ అనుకునైనా. అయితే ఓ పని చెయ్యి, నీ ఆశ్రమం వెనక వైపున పడమర వైపు ఒక గొయ్యి చెయ్యి, చేత్తో ఇలా గొయ్యి చెయ్యి. ఆ గోతులోంచి నిరంతరం నీరు ఊరుతుంది. ఆ నీరు ఎదురుగుండా ఉన్న చెరువులోకి వెడుతుంది. ఆ చెరువు మాత్రం ఎన్ని నీళ్ళు వచ్చినా నిండకుండా ఉంటుంది, అలాగని పొల్లిపోకుండా ఉంటుంది, నీళ్లు లేకుండా ఉండకుండానూ ఉండదు. సరిగ్గా చెరువు నిండేంత నీరు నిరంతరం ఈ గుంటలోంచి ఊరుతుంది. ఆ గుంటలోంచి అలా చెరువులోకి వచ్చే నీళ్ల వల్ల చెరువు సమృద్ధిగా ఉంటుంది. ఆ చెరువు నీళ్లతో మీరు స్నానం చేయొచ్చు, ఆ నీళ్లు మంచినీళ్ళుగా తాగొచ్చు, దాంతో నువ్వు పంటలో పండించుకోవచ్చు. కేవలం ఆ చెరువు మాత్రమే జల సమృద్ధితో ఉంటుంది. ఇప్పుడు మనకు అనుమానం రావాలి కదే, గుంటలోంచి నిరంతరం నీరు వచ్చి చెరువులోకి వస్తే కొంతసేపటికి చెరువు నిండిపోయి నీళ్లు బయటికి వెళ్ళాలిగా, కానీ వెళ్ళబట్ట. ఎంత నీరు వచ్చినా చెరువు నిండదట, అలాగని నీళ్లు లేకుండా ఉండదట. సరిగ్గా ఆ చెరువు గట్టు పైదాకా వరకు మాత్రమే నీరు వస్తుంది. అలా చేస్తున్నారు ఏర్పాటు. ఇక నీ ఇష్టం అని అదృశ్యమైపోయాడు ఆయన. గౌతముడు వెంటనే దొడ్లో పడమర వైపు ఒక గోతిని తీశాడు. కుడి చేత్తో మట్టి అలా పీకెట్ట చేత్తో మట్టి పెక్కనే అదొక గొయ్యి ఏర్పడింది. ఆ గోతిలోంచి ఝామ్మని నీరు తన్నింది. ఆ నీరు వచ్చింది, ఎదురుగుండా ఉన్న చెరువులోకి ఆ నీరు చేరింది. చెరువు సమృద్ధిగా జలంతో నిండిపోయింది. ఈ విధంగా అక్షయ జలం వరుణదేవుని కటాక్షం వల్ల ఆయనకు వచ్చింది. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, బయటకు వచ్చాడు. మహర్షులారా, వరుణదేవుని కృపతో నా దగ్గరకు ఒక చెరువు వచ్చింది. ఆ చెరువులో నీరు సమృద్ధిగా ఉంటుంది, మీరు అందులో స్నానం చేయండి. స్నానం చేసిన ఆ నీరు మురికి కాదు, అందులోకి బ్యాక్టీరియా రాదు, ఆ నీళ్లు నిర్మలంగా ఉంటాయి, రుచిగా ఉంటాయి. కాబట్టి స్నానాలు చేయొచ్చు, బట్టలు తుక్కోవచ్చు, వ్యవసాయం చేయొచ్చు, దాంతో ఆ నీళ్లు తాగవచ్చు, ఆచమనం చేయొచ్చు, సంధ్యావందనం చేయడానికి పనికొస్తాయి, అన్నిటికీ పనికొస్తాయి. వాటిని మీరు వినియోగించుకోండి అనగా మంచినీళ్ళు ఇచ్చావు, మరి మంచి మాటో అన్నారు వాళ్ళు, భోజనము అన్నారు, అది చేస్తాను అని ఏం చేశాడు ఈయన, ప్రతిరోజు ఉదయమే గాయత్రి మంత్ర జపం చేసుకుని ఒక గుప్పెడు ధాన్యం ఈ పడమర వైపు గొయ్యి ఉన్న ప్రాంతంలో జల్లేవాడు. ఆయనకు పెద్ద పెరడు ఉన్నదిలేండి. ఇప్పుడు మనకి ఇక్కడ బిల్వవనం అన్నట్టుగా అక్కడ పెరడు ఉంది. ఆ పెరట్లో గుప్పుడు ధాన్యం జల్లేవాట. ఈ ధాన్యం ఆయన సంధ్యావందనం పూర్తి చేసుకుని గాయత్రి జపం పూర్తి చేసుకుని మధ్యాహ్న సంధ్యం పూర్తి అయ్యే సమయానికల్లా పంట పెరిగేది. ఈ ధాన్యం కాస్త మొక్కలైపోయేది.
మళ్ళీ ఆ మొక్కలు కూడాట ఆయన జల్లేవి నిజానికి ఒడ్లు, వరిధాన్యం జల్లినా వరిగింజలు భూమి మీద పడి ఈ వరిగింజలు కాస్త గోధుమలుగా, కందులుగా, పెసలుగా, మినుములుగా, నువ్వులుగా, వరిగా, ఇలా రకరకాల నవధాన్యాలుగా మారిపోయాయి. ఇంకా వర్ణించనలుగా అనేక రకాలైన ధాన్యాలు కూడా, సజ్జలు, జొన్నలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. చెరుకు రసం కూడా వచ్చేసేది. అవన్నీ ఈయన మధ్యాహ్న సంధ్యావందనం పూర్తయ్యే సమయానికల్లా మొక్కలు పెరిగి పెద్దవయ్యేవి. చిత్రం ఏంటంటే ఒక మొక్క నుంచి ఒక రకమైన ధాన్యమే వస్తుందన్నమాట. ఒకటి వరి మొక్క, ఒకటి గోధుమ మొక్క, ఒకటి కంది మొక్క, ఒకటి పెసర మొక్క. పెసర మొక్క అంటే పెసరు రావాలిగా, కాదట. ఈ మొక్క మధ్యాహ్నం 12ంటికి తనంత తానే విరిగిపోయి, అంటే ఎవడో కొడవలతో పొలం కోసినట్టుగా అయిపోయి ఆ మొక్క ఈయన గుడిసెలోకి వచ్చేది. ఆ మొక్క అలా పైకి తన తలనెత్తి టపా పెసలు రాల్చేది. ఆ పెసలు ఎన్నుండేవిట? ఆ పూట భోజనమునికి ఎంతమంది వస్తారో అంతమందికి పెసరపప్పు వండడానికి కావలసిన పెసలు ఇచ్చేదిట. ఎంతమంది ఉన్నారో అందరికీ పనికొచ్చే కందిపప్పు, కంది మొక్క ఇచ్చేది. మళ్ళీ కందులు కాదు, కందిపప్పు అయిపోయింది అనమాట కిందకి పట్టడంతో. మినప్పప్పు, శనగపప్పు, మళ్ళీ ఛాయ మినప్పప్పు, ఆ మొహం పప్పు, ఈ మొహం పప్పు, ఇలా ఒకటే అన్ని పప్పులు వచ్చిపెట్టాయి. మన నోట్లోకి ఏమేమి వెళ్ళాలో అవన్నీ వచ్చేవి. ధాన్యం వచ్చేది. ఇక గోధుమలు వచ్చిపడి కొంతమంది అన్నం తినవండి, వరి అన్నం, గోధుమలు తింటామండి. కారణం మా శరీరంలో కొన్ని ప్రత్యేక పదార్థాలు ఉన్నాయని అంటారే షుగర్ పేషెంట్లు, వాళ్ళ కోసం వాడి గోధుమలు అన్నం ఉండేది. మరి కొంతమంది ఏమో అన్నం తినరు. ఎన్ని కోరికలు అనుకుంటున్నారు ఈ భోజనాలకు వచ్చేవాళ్ళు. మనుషులకు భోజనం పెట్టడం కంటే పశువులకు భోజనం పెట్టడం తేలిక. గో సంరక్షణే తేలిక. వాటి గడ్డో ఏదో ఫుడ్డో వేస్తే చాలు. మనిషి అలాగదిగా. ఒకడేమో నేను రాత్రికి అన్నం తినండి పలహారం అండి అంటాడు. పోనీ పలహారం పిండి చేస్తే పిండి పడదండి అంటాడు వాడు. మరి ఏం పడుతుంది? ఒకడికి పూరీ కూర, ఎర్రగా వేగిన పూరి ఒకడికి, తెల్లగా వేగిన పూరి ఒకడికి. మళ్ళీ కూరలోట క్యారెట్ వేయకూడదట ఒకడికి, వాడికి బీరుట్ వేయకూడదట. మరి ఏం వేయాలో తెలియదు. ఒకడంటాడు నా గోంగూర పడదంటాడు, వాడేమో దెబ్బకాయ పడదంటాడు, వాడు దెబ్బకాయ పడదంటాడు, వాడికేమో పెసరట్టుప్మా కావాలంటాడు, వాడేమో ఇంకోటి అంటాడు, వాడికేమో పనిసీరవ పడదట. అసలు ఇంతమంది జనాలతో ఈ భూలోకంలో ఉన్న మానవులు ఎలా పడుతున్నారు అనిపిస్తుంది అన్నమాట. ఇంతమందికి ఇవన్నీ కావలసినవన్నీ అవి ఆ మొక్కలు ఇచ్చేసిపోయేవి. ఈ లోపు ఈయన జపం పూర్తి చేసుకుని గుడిసెలోకి వచ్చేసరికి ఈ ధాన్యాలు సిద్ధంగా ఉన్నవన్నీ మహర్షి మేము రెడీ అవ్వమా అనేవిట. అనేవాడు ఆయన. అప్పుడేం జరిగింది తమాషా? ఆ తపశ్శక్తి వల్ల, ఆయన మహాతపశ్శక్తి వల్ల ఆయన కుటీరంలో అగ్నిహోత్రుడు రకరకాల పొయ్యిలుగా మారిపోయాడు. ఈ పొయ్యిలన్నీ భగా మండేవి. అడుగున కట్టెలు లేకుండానే అగ్ని మండేవట. కట్టెలు, గ్యాసులు, సబ్సిడీలు ఏమీ లేకుండా అగ్నిహోత్రుడు భగ్గని మండేవాడు. వాటి మీద కొండలు వచ్చేవి. ఈ కొండల్లోకి నీళ్లు వచ్చేవి. ఆ నీళ్లలో ఓ దాంట్లో బియ్యం, ఓ దాంట్లో కందిపప్పు, ఓ దాంట్లో పెసరపప్పు, ఇవన్నీ పడిపోయేవి. క్షణాల్లో అన్నం ఉడికేసేది. ఈ వ్యవస్థ ఉంటేనా అసలు మీలాంటి వాడిని 1 కోటి మంది కూర్చోబెట్టి నేను అన్నం పెట్టి భోజనం పెట్టి తర్వాత పడకలు ఇచ్చి పురాణం చెప్పంటండి. ఇవి లేకే కదా ఈ వంట వాళ్ళ కోసం వెతుక్కుని, వాటి కోసం వెతుక్కుని నానా తంటాలు పడి తల ప్రాణం తోక్కొచ్చి పురాణాలు చెబుతున్నాం. కానీ ఈ సాధన మనం చేయాలండి. ఈ విధంగా మహానుభావుడు అన్నీ ఏర్పాటు చేసేవాడు. కొంతసేపటికి ఉడికిన పదార్థాలన్నీ టుపుకున గంగాళాలన్నీ బయటకు వచ్చేసేవి. ఇప్పుడు అందరినీ పిలిచి మహాత్ములారా కూర్చోండి అనేవాడు గౌతముడు. వాళ్ళందరూ దర్జాగా బారులు తీరు కూర్చుని ఉంటే ఆయన మహామహిమ ఎంత గొప్పదంటే అందరి దగ్గరికి అరిటాకులు నడిచొచ్చి పడుకునేవిట. అరిటాకులు టింగ్ 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 అని నడిచొచ్చేసేవి. మళ్ళీ మామూలు అరిటాకులు అనుకుంటున్నారా? దిక్కుమాల ముదిరాకులు, ఏడాది క్రితం పట్టుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టిన అరిటాకులు, కుట్టుటాకులు, ఆ కుట్టుటాకుల్లోంచి వచ్చేటటువంటి పుల్లలు, ఆ పుల్లలు గొంతుకులు గడ్డుపడ్డం ఇవేమీ లేవు. మంచి అప్పుడే మువ్వ విరిసిన మిసమిసలాడిపోతున్న పసిమి కలిగిన లేత చిగురరిటాకులు వచ్చి ఇదిగో మేము ఇక్కడ పడుకుంటున్నాం అని చక్కగా తమంత తామే నేల మీద పరుచుకునేవి. అరిటాకులు రాగానే పక్కన పాత్రలు వచ్చేవి, బంగారం పాత్రలు, వాటిలో నీరు ఉండేది. అంటే ఆ పోసనకు కావలసిన నీళ్లు కూడా సిద్ధంగా ఉండేవి. ఇప్పుడు చూడండి వరసగా వంకాయ కూర, టెంకాయ పచ్చడి, గోంగూర పచ్చడి, కొరవికారం, గుంటూరు గోంగూర, గుంటూరు కొరవికారం కూడా వడ్డించాడు ఆయన. అంత అదృష్టవంతుడండి బాబు మా ఇద్దరు కూడా. ఈ విధంగా మొత్తం అన్ని ఎక్కడికి వచ్చి పడిపోతున్నాయి. ఇక తర్వాత వరసగా దెబ్బకాయ పచ్చడి, అదేదో దొండకాయ కూర, బెండకాయ కూర, మళ్ళీ ఆనపకాయ పులుసు, ఆనపకాయ పచ్చికూర, ఒక్క బెల్లం వేసిన ఒకే తప్పని వచ్చి పడిపోయాయి అక్కడికి.
ఈ విధంగా అయ్యాక ఆఖరి పప్పులు ఉప్పులు ఇవి కాకుండా ద్రాక్ష పానక నారికేడములతో రంభాపుల శ్రేణితో గోక్షీరంబులతోడ మండెగలతో క్రొన్నేతితో పప్పుతో ద్రాక్షాపానకాలు ఓ పక్కన, రసాలు కూడా పెట్టేవారు పూర్వం, పానీయాలు. మధ్య మధ్యలో భోజనంలో కొంచెం ద్రాక్ష రసం, మధ్య మధ్యలో కాస్త నిమ్మరసం, దానిమ్మ రసం, అవో బత్తాయి రసం, ఇవన్నీ తాగుతూ ఉండేవారు. మళ్ళీ భోజనం చేసేవారు. కొబ్బరికాయలు ముక్కలు, దాంట్లో వడపప్పు కూడా వేసేవారట. చలివిడి కూడా తిన్నారట భోజనం మధ్యలో. ఇంకా కజ్జికాయలు, అవేవో గోరుమీటీలు, చేగోడీలు, ఆగోడీలు, ఈగోడీలు, లడ్డూలు, ఇవన్నీ ఫుడ్ కింద వచ్చి పడ్డాయి. ఇవన్నీ ఎప్పుడైతే చేరాయో వీళ్ళు పులకించిపోయేవారు. ఏళ్ల తరబడి సరిగ్గా తిండి లేని వీళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పిండి వంటల భోజనం ఎదురుకుండా కనపడగానే లొట్టలు వేసుకుంటూ ఎప్పుడు ఆపోసన పడదామా అని ఉండేదన్నమాట. అన్నీ వడ్డించేదాకా తినడానికి లేదు. ఇది ఒక పెద్ద బాధ. అరిటాకులు అన్నీ పడుతూ ఉంటాయి, చేతిలో నీళ్లు పోసి గోవిందనామస్మరణ చేసి ఆపోసన పెట్టాక తినాలి కదా. ఈలోపు వీళ్ళు ఆగలేక తొందరగా ఎప్పుడు వస్తాడరా బాబు వీడు ఆపోసన అనుకునేవారు. మా చిన్నప్పుడు మేము కూడా అలాగే అనుకునేవాళ్ళం. మా ఇంట్లో ఆబ్దికం పెట్టినప్పుడు ఆ భోక్తలు తింటూ ఉంటే మేము చిన్నపిల్లలు దూరంగా కూర్చుని ఎప్పుడు తింటారా బాబు మీరు ముగించి మేము తిందాం అనుకునేవాళ్ళం. చిన్నపిల్లలు కదా తెలిసేది కాదు. ఆ తర్వాత పెద్ద అయ్యాక ఓహో భోక్తలు తప్పనిసరిగా తొందరపడకుండా తినాలి, ఆ పుణ్యాత్ములు తింటేనే పితృదేవతలు ధరిస్తారు, అందువల్ల కిక్కులు మరకూడదనే విషయం ఇప్పుడు తెలిసింది. కానీ చిన్నప్పుడు తెలిసేది కదా కాదనమాట. మా కళ్ళ ముందు వాడు గారి తింటూ ఉంటే పాయసం తింటూ ఉంటే మనకు ఆయాసం వచ్చేది. అలాగే వీళ్ళందరూ నానాయాతన కొడుతూ ఉండగా ఆ పోసిన చేతిలో పోసి తినండి అనేవాడు ఆయన. ఆ మహాత్ముని సామర్థ్యం వల్ల వాళ్ళు ఆపోసిన ఎత్తి ఇక తినడం మొదలెట్టేవారు. ఎవడు ఏ పదార్థం ఎంత కోరుకుంటే అంత వచ్చి పడిపోతుంది అటాకు మీద. ఒకడు దెబ్బకాయ పచ్చడి అంటే దెబ్బకాయ పచ్చడి వాడు ఎంత కోరుకుంటే అంతే వస్తుంది. ఒకడు అప్పం అంటే అప్పమే వస్తుంది, ఒక డెప్పం అంటే డెప్పం వస్తుంది, వాడు కొత్తిమీర అంటే కొత్తిమీర వస్తుంది. ఇలా ఆయా వ్యక్తులకి కావలసిన పదార్థములు అరటి ఆకు మీద అంతే ప్రత్యక్షమవుతూ ఉంటే పరమ తృప్తితో తినేసారు వాడు. తిన్నాక ఆయాసం రావాలిగా. కానీ ఇది అమృత పదార్థం, దివ్య పదార్థం. ఆయాసాలు గ్యాస్ ట్రబుల్స్ అవేమీ లేకుండా శుభ్రంగా ఆరోగ్యంగా తిని తృప్తిగా బరేవు బరేవు అన్నాక అప్పుడు లేచేవారు ఉత్తరాపోసనం పుచ్చుకొని. ఎంతమందికి ఆయన పూర్తిగా 100 సంవత్సరములు అన్నదానం చేశాడు. పూర్ణం వర్ష శతంచేవ 100 ఏళ్ళు భోజనం పెట్టి అందరినీ రక్షించాడు. ఈ 100 ఏళ్ళు హాయిగా వీళ్ళ భార్యలు ఆ ఎదురుగుండా చెరువు ఒకటి ఏర్పాటు చేశాడుగా, అందులోనే స్నానాలు, అందులోనే తపస్సులు, అందులోనే జపాలు, అందులోనే కావలసినవన్నీ చేసేవారు. కొంతకాలం గడిచింది. కాలక్షేపం అవుతూ ఉంటే ఏది పని అవ్వకుండా ఏ పని లేకుండా ఉట్టినే కూర్చోబెట్టి ఏ కష్టము లేకుండా కడుపు నిండా పెడుతూ ఉంటే కొంతమంది ఆడవాళ్ళకి ఏం చేయాలో తెలిసేది కాదు. వాళ్ళు ప్రొద్దుటే బయలుదేరి ఈ చెరువులోకి వచ్చారు. చెరువులో బట్టలు తొక్కుంటూ కబుర్లు చెప్పుకుంటూ పిన్ని అని ఒకడే, ఏమండో అని ఒకళ్ళు, ఇదిగో ఈ మధ్యన ఆవిడ ఎవరో వచ్చింది, ఆవిడ ఇలా చేసిందిట, ఈవిడ ఇలా చేసిందిట అని కబుర్లు చెప్పుకుంటూ బట్టలు తొక్కుంటూ గంటల తరబడి జలాశయంలో కూర్చున్నారు. ఆ సమయంలో రోజులాగే భర్తకి కమండలంతో జలం పట్టుకెళ్ళడానికి అహల్య వచ్చింది. అహల్యతో పాటు శిష్యులు వస్తారుగా, వాళ్ళు వచ్చి అమ్మలారా ఒక్క క్షణం మీరు పక్కకి తప్పుకోండి, మాటలు అవి ఆపి తర్వాత బట్టలు తొక్కుందరు కానీ మా అమ్మగారు మండీళ్ళు పట్టుకెడతారు అనగానే వాళ్ళు ఎగాదిగా చూసి ఎవళ్ళరా మీరు కుర్ర పేనుగుల్లారా, కుర్ర సన్నాసుల్లారా, ఈ నోటికి వచ్చినట్టు తిట్టారట. ఈ చెరువులో నుంచి చుక్క నీరు కూడా మీకేమో, ఎవరది ఇక్కడికి వచ్చి మమ్మల్ని పక్కకి తప్పుకోమనేది, ఈ చెరువు మాది, బట్టలు తుక్కునే హక్కు మాది, రేవు మాది, తావు మాది, దూరంగా పండి అనగా అహల్య దూరం నుంచి దగ్గరకు వచ్చి ఈ పిల్లలు ఏడుస్తుంటే ఏడవకుండా ఓదార్చి, అమ్మ బట్టలు తుక్కోండి పర్వాలేదు, నేనే ఈ పక్క నుంచి నీళ్లు పట్టుకెడతాను అని సౌమ్యంగా నీళ్లు పట్టుకుని నడిపోయింది. దాంతో వాళ్ళకి ఇంకా కొత్తలు ఆడిపోయింది. ఈవిడేమన్నా తిడితే ఇంకో నలుగు తిట్టేవారు, తిట్టకుండా సౌమ్యంగా నీళ్లు పట్టుకుపోయిందిగా. ఈ తిట్టపోవడం కూడా వాళ్ళకి కోపం కలిగించింది. వెంటనే వాళ్ళంతా తమ భర్తల దగ్గరికి వెళ్ళామని చెప్పారు, పరావృత్య గతా సర్వాస్తోటజాన్ కుటిలాశయా. దుర్బుద్ధి కలిగిన వాడు లేనిపోని చెప్పడం మొదలెట్టారట. ఏమండి మాకు అవమానం జరిగిందండి, ఇంక ఈ ఆశ్రమంలో మేము ఉండలేమండి అని ఏడవడం మొదలెట్టారు భర్త దగ్గరికి వెళ్ళి. వాళ్ళు భార్యల గడ్డాలు గట్టిగా పట్టుకుని, ఏం జరిగింది భార్యామణులారా, ఇక్కడి నుంచి ఎక్కడికైనా పెడితే మనకి తిండి ఎక్కడ దొరుకుతుందే బాబు, ఇక్కడ కాబట్టి కదా ప్రొద్దుట సాయంత్రం ముప్పొద్దులా మనకి ఎప్పుడు కావాలంటే ఎప్పుడు అన్నీ దొరుకుతున్నాయి, మనం ఇంకెక్కడికైనా పెడితే ఉద్యోగం చేయాలి, నెలకి జీతం వస్తుందో లేదో తెలియదు, కొన్ని గవర్నమెంట్లు కొత్త గవర్నమెంట్లు ఓవర్ డ్రాఫ్ట్ అంటున్నాయి, గందరగోళం,
హాయిగా ఉంది కదా అనగా, హాయి పక్కన పెట్టండి, మాకు అవమానం జరిగింది అని భర్తలతో లేనిపోనివి చెప్పారు. ఏమని చెప్పారు? మేము ఈ పూట చెరువు దగ్గరికి వెళ్ళాం, స్నానం చేసి మడిగట్టుకోబోతూ ఉండగా గౌతముడి శిష్యులు వచ్చారు. బట్టలు కట్టుకుంటున్న మమ్మల్ని దుర్బుద్ధితో చూశారు. ఆ తర్వాత బట్టలు కట్టుకుని మేము దూరంగా వెళ్ళండి అంటే దూరంగా పొమ్మంటారా, మీ మీద పడతామన్నారు. ఎంతలో అహల్య వచ్చింది. మా శిష్యులతో అతను తిరిగితే తప్ప అంది. ఎంత పిచ్చి మాటలు మాట్లాడారు గౌతముడి శిష్యులు. అహల్య నోటికొచ్చినట్టు తిట్టింది. ఈ చెరువు మాదంది, హక్కు భక్తాలు మావంది. ఇంత అవమానాన్ని భరించి కూడా మేము ఇక్కడ ఉండాలా అనగానే వాళ్ళకి ఆగ్రహం కలిగింది. గౌతమ, నువ్వు నీ భార్య మమ్మల్ని ఎంత అవమానపరుస్తారా, మా ఆడవాళ్ళు ఇంత లోకు అయిపోయారా అని పళ్ళు పటపట కొరికారు. కానీ ఏం చేయలేని స్థితి. ఏదన్నా అంటే వీళ్ళకే నష్టం కానీ ఆయనకే నష్టం అనుకున్నారు. ఈలోపు ఇంకో తమాషా జరిగింది. నారద మహర్షి స్వర్గానికి వెళ్ళాడు. స్వర్గానికి వెళ్ళగానే ఇంద్రుడు ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడిగాడు. భూలోకం నుంచి వస్తున్నాను అన్నాడు నారదుడు. భూలోకంలో ఉన్న మానవులు యజ్ఞములు చెయ్యక, అర్చనలు చెయ్యక మహాపాపాలు చేశారు. ఆ పాపాలకు ఆగ్రహించి వర్షం కురిపించలేదు కదా, దానివల్ల మానవులు గిలగిలలాడి చచ్చిపోతున్నారా లేదా అని అడిగితే కొంతమంది చచ్చిన మాట నిజమే, కానీ ఈ మధ్యన చావులు ఆగిపోయాయి అన్నాడు నారదుడు. ఎందుకు ఆగాయి చావులు అన్నాడు ఇంద్రుడు. భూలోకంలో గౌతమ మహర్షి తన అఖండ తపోదీక్షతో బ్రహ్మగిరి దగ్గర జలాశయం సృష్టించాడు. అక్కడికి వచ్చిన మొత్తం ప్రజలందరికీ భోజనాలు పెడుతున్నాడు. హాయిగా వేళకి మంచినీళ్ళు తాగుతున్నారు, స్నానాలు చేస్తున్నారు, సంధ్యావందనాలు చేస్తున్నారు, భోజనాలు చేస్తున్నారు. గౌతముడి ధర్మమానని ప్రజలకు ఏ కష్టం లేకుండా పోయిందనగా ఇంద్రుడు కూడా అక్కడికి వచ్చి జరిగిందంతా చూశాడు, ఆశ్చర్యపోయాడు. వెంటనే ఇంద్రసభ ఏర్పాటు చేశాడు. సభలో ఉన్న ఋషులు నారదాదులు వింటూ ఉండగా, ఈ ప్రపంచంలో దాతంటే గౌతముడు మహానుభావుడు, తన తపోనిష్టతో ఎంతోమందికి అన్నం పెడుతున్నాడు, ఎంతోమందిని చూశాను నేను కానీ గౌతముడి వంటి వాడు లేడని తెగ పొగిడాడు. వెంటనే నారదుడు ఇది పుచ్చుకుని భూలోకానికి వచ్చి ఈ జనాలందరూ వింటూ ఉండగా, గౌతమ నీ ఖ్యాతి స్వర్గం దాకా వెళ్ళిపోయింది, స్వర్గంలో ఇంటర్నెట్లో చూసి నేను తెగ పొగిడేస్తున్నారంతా అక్కడ. ఆహాహా, కరోనా వైరస్ వ్యాపించినంత వేగంగా నీ కీర్తి కూడా వ్యాపించింది. ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా అందరూ గౌతముడు గౌతముడు అంటున్నారు, గౌతముడి వంటి అన్నదాత లేడంటున్నారు, గౌతముడి వంటి మహాత్ముడు లేడంటున్నారు, గౌతముడి తపశ్శక్తి వంటి తపశ్శక్తి ఎవరిలో లేదని అందరూ పొగుడుతున్నారు. ఇంద్రుడి సభలో కూడా ఈ పూట ఇంద్రుడు నిన్నే ప్రశంసించాడనగానే గౌతముడు వినయంగా, ఇంద్రుడి యొక్క గొప్పతనం కానీ నా గొప్పతనం ఏముందండి, ఇంతమంది పుణ్యాత్ములు నా దగ్గరకు వచ్చి అన్నం తింటున్నారు కాబట్టి నాకు కీర్తి వచ్చింది, అన్నం తింటున్న వాళ్ళు గొప్పవాడు తప్ప నేను కాదన్నాడు ఆయన. ఇది నిజమే అనుకున్నారు వీళ్ళు. అసలు ముష్టాడంటూ ఉంటే కదా అవతల వాడికి పుణ్యం వచ్చేది. ఈ మాట ఒక ఆయన అన్నాడు నాతో కూడా. హైదరాబాద్లో ఉపన్యాసం దగ్గరికి వచ్చాడు ముష్టాడు. ఇస్తే మీ సొమ్ము ఏమైనా పోతుందండి, మీకు పుణ్యం మేం కదండి ఇచ్చేది, అసలు మేమంటూ ఉంటే మీరు స్వర్గానికి కడతారు, మీరు దాతలు అవుతారు లేకపోతే పాతకులు అవుతారు అన్నాడు ఆయన. అది నిజమే పాపం. ముష్టివాళ్ళు నలుగురు అక్కడ కాపురం పెట్టకపోతే మనం ఎవరికి ఇస్తాం, మరి మనకు పుణ్యం ఎలా వస్తుంది? ఈ విధంగా వీళ్ళు అనుకున్నారు మనం పుచ్చుకుంటున్నాం, ఆయనకి పుణ్యం వస్తుంది. కానీ అందరూ ఆయన్నే పొగుడుతున్నారే. ఆ దాతకి పేరు తెచ్చిపెట్టే మనలాంటి వాళ్ళని ఒక్కళ్ళు పొగట్టం లేదు. మొన్నేమో ఆడవాళ్ళకి అవమానం జరిగింది గౌతమ పత్ని వల్ల, గౌతమ శిష్యుల వల్ల. ఇప్పుడేమో ఈ నారదుని ద్వారా మనకు కూడా అవమానం వచ్చినట్టు తెలుస్తోంది. వీడి సంగతి ఏమిటో చూద్దాం అనుకున్నారట. వాళ్ళల్లో ఒక ఆయన కొంచెం విఘ్నేశ్వరోపాసకుడు. గొప్ప గొప్ప పనులు కాదు కానీ చిన్న చిన్న పనులు అవసరమైతే విఘ్నేశ్వరుడి ద్వారా చేయించుకోగలడు. కరువు తీర్చేంత శక్తి ఉండదు కానీ ఇతరులు పాడు చేసే శక్తులు మాత్రం ఉన్నాయి వాడి దగ్గర. ఆయన వెంటనే గణేశం పూజయామాసు సంక్రుద్ధాస్తే కుబుద్ధయగా. ఈ దుర్బుద్ధి కలిగిన వాళ్ళు, ఆ మహానుభావుడి తిండి తిని ఆయన దగ్గర బతికిన వాళ్ళు, దిక్కులేక అలో లక్షణాన్ని ఏడ్చిన పాపాత్ములు ఇవాళ ఆయన పడగొట్టడానికి విఘ్నేశ్వరుడిని పూజించారు. విఘ్నేశ్వరుడు కూడా ప్రసన్నుడయ్యాడు. కొన్ని పూజలు చేస్తే రాను అనడానికి లేదంటే వచ్చింది తెప్పలు, అందుకే నేను రావాల్సిందే. ఆవిర్బభూవచ తథా ప్రసన్నో హి గణేశ్వరగా ఉవాచ వచనం తత్ర భక్తాధీన ఫలప్రదగా. విఘ్నేశ్వరుడు వారి ఉపాసనకి మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోండి అన్నాడు భక్తాధీనుడు గనక. అప్పుడు వాళ్ళు అన్నారు, నువ్వు మాకు వరం ఇవ్వాలనుకుంటే మేము చెప్పిన పని చెయ్యాలి. ఈ గౌతముడిని భ్రష్టుణ్ణి చేయాలనుకుంటున్నాం, దానికి నువ్వే మాకు సాయం చేయాలి.
ఆయన రోజు పొద్దున్నే ఒక గుప్పిడు ధాన్యం దొడ్లో చల్లుతాడు, అది పంట అవుతోంది. ఆ పంట వల్ల మాకు అన్నం పెట్టగలుగుతున్నాడు. ఒక్క పూట ఆయన అన్నదానం చేయకుండా మనం అడ్డుకున్నామా ఆయన కీర్తి మొత్తం నాశనం అయిపోతుంది. ఇంటికి వచ్చిన వాడికి అన్నం పెట్టని పాపం చుట్టుకుంటుంది. నువ్వేం చేయాలి? చావడానికి సిద్ధంగా ఉన్న ఒక ముసలి ఆవు రూపంలో ఆ పంట దగ్గరికి వెళ్ళు. ఆయన జపంలో ఉండగా ఆయన వేసిన మొక్కల్ని లటుక్కుని నవిలి తినేయి. ఆయన ఒకవేళ హే హే అన్నాడా, వెంటనే చచ్చిపోయి నీ లోకానికి గడిపో. తర్వాత సంగతి మేము చూస్తామని. కానీ విఘ్నేశ్వరుడు ఇలా మూతి మీద చెయ్యేసుకుని, ఇదేం దుర్బుద్ధిరా, గోహత్యా పాపం ఆయనకు అంటగట్టడానికి నన్ను ఉపయోగించుకుంటారా? రామ ఈ విచిత్రమైనటువంటి సంఘటన ఎక్కడైనా ఉన్నదా అనుకున్నాడు ఆయన. అసాధు సాధుతాం చైవ సాధుశ్చ అసాధుతాం తథా కదాచిదపి నాప్నోతి బ్రహ్మోక్తమితి నిశ్చితం. ఆహా, ఈ మానవులు ఎంత విచిత్ర స్వభావం కలిగిన వాళ్ళు. చెడ్డవాడు మంచివాడుగా, మంచివాడు చెడ్డగా మారుతారు అని విన్నాం. అసాధువు సాధువు అవుతాడు, సాధువు అసాధువు అవుతాడు. నిన్నటిదాకా వ్యసనాలతో ఉన్నవాడు హఠాత్తుగా దీక్షల్లోకి వెళ్ళి భక్తుడైపోవచ్చు. ఇప్పటిదాకా మహాత్ముడు అనుకున్నవాడు భ్రష్టుడు అవ్వచ్చు. అటువంటిది ఇప్పుడు మీరు రుజువు చేస్తున్నారు. నిన్నటిదాకా తిండి లేక అల్లాడిపోతున్న మీకు తిండి పెట్టి మిమ్మల్ని గుండుల్లా తయారు చేసిన ఒక పండితుడిని భ్రష్టుడు చేస్తారా? ఆయనకి మీరు దుఃఖం కలిగిస్తున్నారా? మీకు సుఖం పెడితే, అన్నం పెడితే ఆయనకి నెత్తి మీద కన్నం పెడదాం అనుకుంటున్నారా? సర్లే, నేనేం చేయలేను, నేను మీ ఉపాసనకి లొంగాను, ఒక్కసారి మాత్రం మళ్ళీ ఆలోచించుకునే అవకాశం ఇస్తున్నాను. ఇటువంటి వరం కాకుండా మరేదైనా వరం కోరుకోకూడదా అంటే, గణేశ, ఈ మంత్రము జపం చేసిన వాడు ఏం కోరినా చేస్తాను అని నువ్వు ఒకప్పుడు వరం ఇచ్చావు. మేము ఆ మంత్ర జపం చేశాం. మేము కోరుకున్నది మంచో చెడ్డో అనవసరం, నీకు మాకు వరం ఇయ్యి, లేదా మంత్రమే లేదు పొమ్మని పో, అది నీకే ఉంటుంది. మంత్రమునకు ప్రత్యక్షమై వరం ఇవ్వని భగవంతుడు గణేశుడు అని లోకం నిన్ను గురించి అనుకుంటుందనగా అంత మాట నాకెందుకులే, ఎలా జరగాలో అలా జరుగుతుంది. పశ్చాద్భావి భవేదేవ, జరగవలసింది జరుగుతుంది, ఈశ్వర సంకల్పం ఇది అనుకున్నాడు ఆయన. శివుడికి తెలియకుండా ఇది జరుగుతుందా అనుకుని అలాగే చేస్తానన్నాడు. మరునాడు ఉదయమే గౌతముడు గుప్పెడు ఒడ్లు దొడ్లో చల్లాడు. ఆ గుప్పెడు ఒడ్లు నవధాన్యములుగా మారి మొక్కలు పెరుగుతూ ఉండగా గణేశ్వరుడు అక్కడికి వచ్చాట. గణేశ తత్ర గౌర్భూత్వ, ఒక ఆవు రూపం ధరించాడు. అది కూడా ఎటువంటిది? జగామకిల దుర్బల, బక్క చిక్కిపోయి డొక్కలెండిపోయి చావడానికి సిద్ధంగా ఉన్న ఆవు రూపం ధరించి కొంచెం కొంచెం కన్నీళ్లు కారుస్తూ కళ్ళ వెంబడి ఈ మొక్కలు తినేయడం మొదలెట్టాడు. సరిగ్గా ఆ సమయానికి ఈ కుట్ర పన్నిన వాళ్ళలో ఒకడు వచ్చి, మహానుభావ గౌతమ, ఈ పూట మాకు అన్నదానం చెయ్యవా అనగా, అప్పుడు తపస్సులో చేరి బయటకు వచ్చి, ఎందుకు అన్నదానం చేయనన్నాడు. ఏ అన్నదానం చేస్తావు? నువ్వు వేసినటువంటి ఒడ్డు మొక్కల్ని, ఆ ధాన్య మొక్కల్ని ఆవు తినేస్తోందనగా, అయ్యయ్యో ఆవు తినేస్తోందా అని తపస్సులోంచి లేవటం వల్ల ఆయన కూడా కొంచెం కోపంతో ఒక గడ్డి పరక తీసుకుని ఆ ఆవు మీదకి అలా విసిరి చల్ చల్ హై హై అన్నాడు. ఇంత చేసి ఆయన విసిరింది గడ్డి. ఆ గడ్డి పరక కూడా ఎండు గడ్డి పరక. ఈ గడ్డి పరక అసలు ఆవుకి తగలేదు, కానీ ఆ దెబ్బగా కింద పడి చచ్చిపోయింది ఆవు. ఇది కుట్ర కదా మరి. నిజమైతే ఈ గడ్డి పరకకి ఆవు చచ్చేది కాదు, కానీ కుట్ర అవ్వడం వల్ల, అది విఘ్నేశ్వరుడి మహిమ అవ్వడం వల్ల టక్కన కింద పడిపోయింది. అది ఆ ఆవుట తృణస్తంభేన, తృణస్తంభం అంటే గడ్డి పరక యొక్క చివర పోచ, ఆ ముక్కకే సా సృష్ట పపాత పృథివీతలే. స్పృష్టము అంటే తగలడం, తాకటం, అలా తగిలి తగలకుండా ఆ గడ్డి పరక పైన పడడంతో కింద పడిపోయిందిట. అందుకే ఏషపృష్ట అన్నారు కొన్ని చోట్ల. అసలు తగిలిందా లేదా, ఎంతైనా గడ్డి పరక తాకిందా లేదా అన్నది ఎవరికీ తెలియదు, కానీ గోవు మాత్రం కింద పడి చచ్చిపోయింది. దీనికోసమే కాసు కూర్చుని ఉన్నటువంటి ఋషులు ఉన్నారే, వాళ్ళ భార్యలతో పాటు వచ్చేసి, అమ్మ బాబా మహాపాపం జరిగిపోయింది. ఇంకేముంది, మహాపాపం జరిగింది. ఇంత కాదు, ఘోర పాపం చేశాడు గౌతముడు. గౌతముడు చేసిన పాపం ఎవరో చేయలేదో. గౌతముడు పాపి, గౌతముడు పాపి, అహల్య పాపి, అహల్య మహాపాపిని అండం మొదలెట్టారు. గౌతముడికి కళ్ళు వేర్లు గమ్మాయి. అయ్యల్లారా, పాపి పాపి అని మీరు అరుస్తూ ఉంటే నా ప్రాణం గజగజలాడిపోతుంది. ఇంతకీ నేనేం చేశానో నాకే తిరిగట్లేదు అన్నాడు ఆయన. ఏం చేయటం ఏమిటయ్యా, నీ దొడ్లోకి వచ్చి గడ్డి మేస్తున్న ఆవును చంపుతావా?
ఆవును చంపడం అంటే మహాపాపం తెలియదా? గోహత్య చేసి నేనేం చేశానంటావా అనగానే, మహానుభావులరా మీకు తెలుసు అంతాను, మీరు చూస్తున్నారు, నేనేం చేశాను ఇక్కడ? అయ్యో ఆవు వచ్చి గడ్డి తింటుందని గడ్డి పరకు విసిరాను, గడ్డి పరక్కే అది చచ్చిపోతుంది అనుకోలేదు నేను. ఇప్పుడు నేనేం చేయను? కిం కర్తవ్యం క్వగంతవ్యం హత్యాచ సముపస్థిత, నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేయనని ఏడ్చాడు. అప్పుడు వాళ్ళు, నీ ముఖం చూడకూడదు, పంచమహాపాపాలు చుట్టుకుంటాయి. గోహత్య మహాపాపం, బ్రహ్మహత్య కంటే, స్త్రీ హత్య కంటే, శిశుహత్య కంటే ఘోరపాపం గోహత్య. దుర్మార్గుడా, నీ ముఖం చూస్తే మేమంతా కట్టుబట్టలతో స్నానం చేయాలి, నీ ముఖం చూస్తే నరకానికి పోతాం, నీ ఆశ్రమంలో ఉంటే దేవతలకి పితృదేవతలకి మా తర్పణాలు వెళ్ళవు, నీ తిండి తినకూడదు అండ మొదలెట్టారు. ఇంకా దారుణం తెలుసునండి, తాడితో భర్సిత, కొంతమంది రాళ్లతో కొట్టారట ఆయన్ని, దూరం నుంచి రాళ్ళు విసిరారు. పాషాణై 41వ శ్లోకంలో చెప్పారు, నేను ఇందులో చెప్పింది తప్పే ఇంకో వేరే కల్పించి చెప్పటల్లా. పాషాణై సమతాడే, రాళ్ళు విసిరి కొట్టారట, పాపాత్మ అని. ఎంత పాపాత్ముడైతే మాత్రం రాళ్లతో కొడతారా? ఒక విధంగా ఆయన పాపమే చేస్తే మాత్రం. కృతజ్ఞులు కొందరు అలా ఉంటారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఎక్కడో చోట ఎవడో వాడు దుర్మార్గుడు ఇలాంటి వాళ్ళు ఉంటారండి. ఉపకారం చేసిన వాడికి అపకారం చేసే పాపాత్ములు వాడు. అప్పుడు ఆయన, మీరు నా మీద దయ చూపించండి, మీరు ఏం చెబితే చేస్తాను, పాపం చేశాను, పొరపాటున చేశాను, అనుకోకుండా జరిగింది, ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అనగా, అప్పుడు వాళ్ళంతా ఒకడు చూసుకుని వీడిని తెగ ఏడిపించేద్దాం అనుకున్నారట. అనుకుని దీనికి ప్రాయశ్చిత్తం ఉంది. త్రివారం పృథివీం సర్వం క్రమం పాపం ప్రకాశయన్, నువ్వు ఈరోజే తీర్థయాత్రలకు బయలుదేరు, నువ్వు వచ్చేదాకా ఇక్కడ నీళ్లు అవి మాకు వదిలే, ఇక్కడ మేము బతకడానికి కావాల్సిన ఏర్పాటు మాత్రం చేయి. మళ్ళీ నువ్వు మాత్రం భూమి చుట్టూ 3 సార్లు తిరుగు. ఆ 3 సార్లు తిరుగుతూ ఏం చేస్తావు? నేను గోవును చంపాను అని నీ పాపం ప్రకటించుకుంటూ, పాపం ప్రకటించుకోవాలి. పైగా ఎక్కడికి వెళ్ళా, నేను గోవును చంపాను, నన్ను క్షమించండి, నేను ఆవును చంపేశాను, నన్ను క్షమించండి అనుకుంటూ భూమి చుట్టూ 3 సార్లు తిరిగి ఎక్కడ తీర్థయాత్రలు ఉంటే అక్కడ తీర్థయాత్రలు చెయ్యి. మళ్ళీ వచ్చిన తర్వాత 4 రోజుల పాటు ఉపవాసం చెయ్యి. ఈ బ్రహ్మగిరికి 101 ప్రదక్షిణ చెయ్యి. అసలు ఏమిటో అసలు ఆ ప్రాయశ్చిత్తం కూడా మరీ దారుణం అనమాట. 101 ప్రదక్షిణ చెయ్యి. ఆ తర్వాత శివుడి నెత్తి మీద ఉన్న గంగని భూమికి తీసుకురా, దాంతో 1,000,000 పార్థివలింగాల్ని పూజించు. పైగా పార్థివానాంతదా పూజ, పైగా పార్థివ పూజ కూడా 1,000,000 లింగాలట, 1,000,000 పార్థివలింగాల్ని పూజించు. అప్పుడు నువ్వు తీసుకొచ్చిన శివుడి జటాజోట గంగలో స్నానం చెయ్యి. స్నానం చేశాక మళ్ళీ పర్వతానికి 11 ప్రదక్షిణలు చెయ్యి. ఆ తర్వాత కడవల జలంతో ఈ ప్రాంతాన్ని శుద్ధి చెయ్యి. అప్పుడు నీకు ప్రాయశ్చిత్తం అవుతుంది. అప్పటిదాకా ప్రాయశ్చిత్తం అవదనగా అలాగే చేస్తానండి అన్నాడు ఆయన. మొత్తం భూమండలం చుట్టూ 3 సార్లు నేను పాపిని అని చెప్పుకుంటూ దేవా పాపిని అనుకుంటూ తిరిగాడు. పాపం అన్ని పనులు చేశాడు. ఇంకా గంగ రావాలి కదా, లాస్ట్ అండ్ ఫైనల్గా మిగిలిందల్లా గంగను తీసుకురావాలి. అది కూడా ఏ గంగ తేవాలట? శివ జటాజోట గంగ తేవాలి. అందుకని ఆయన ఇవాళ మనందరం నాసిక అని పిలుస్తున్నామే, ఆ ప్రాంతానికి వెళ్ళాడు. అప్పట్లో అది గౌతమ స్థలం అని పిలువబడేది. తర్వాత రామచంద్రుడు అక్కడికి వెళ్ళి శూర్పణఖ ముక్కు కోసాడు. శూర్పణఖ ముక్కు లక్ష్మణుడి ద్వారా కోయించాడు. లక్ష్మణుడు కోసిన ముక్కు అక్కడ పడింది, అందుకని నాసిక పడింది కనుక అప్పటి నుంచి అది నాసికం అని పేరు వచ్చింది. శివుడు జ్యోతిర్లింగం అయ్యాక త్ర్యంబకేశ్వరుడి పేరు మీదుగా నాసిక త్ర్యంబకేశ్వరం అయిందనమాట. ఆయన అంత పూర్వది గౌతమ స్థలం, ఎందుకంటే గౌతముడు అక్కడ తపస్సు చేశాడు. ఆ ప్రాంతంలో కూర్చుని ఆయన భార్య సమేతంగా కఠోర తపస్సు చేశాడు. మామూలు తపస్సు కాదు. ఆ తపస్సుకి ఈశ్వరుడు మెచ్చుకున్నాడు. ప్రసన్నుడై ప్రత్యక్షమయ్యాడు. నాయనా, నువ్వు మహాత్ముడివి, అందుకే నీవు చేసిన ఈ తపస్సు ఏడాది అయినప్పటికీ, అంటే 1 సంవత్సరమే నువ్వు నా కోసం తపస్సు చేసినప్పటికీ నేను ప్రసన్నుండై ప్రత్యక్షమయ్యాను. ధన్యోసి కృతకృత్యోసి నిష్పాపోసి సదా మునే, నువ్వు ధన్యుడివి, పుణ్యాత్ముడివి, ఏం కావాలో కోరుకో అనగా, నాకేం కావాలండి, నేను గోహత్య చేశానంటున్నారంతా, ఆ గోహత్య పాపం పోవాలి, నేను పవిత్రుని అవ్వాలి, 10 మంది చేత చివాట్లు తినకూడదనగానే ఆయన పక్కపక్కనవి, అసలు నీకు పాపమే లేదురా నాయన, నీకు ఎప్పుడూ పాపం లేదు, ఇప్పుడు తపస్సు చేయటం వల్ల అసలు పాపం లేదు.
నీ దర్శనం వల్ల శివుడినైనా నేను కూడా పులకించిపోతున్నాను అన్నాడు ఆయన. శివుడికి శివత్వం ఇచ్చే శక్తి నీలో ఉంది. నిన్ను చూచిన మానవులు పాప విముక్తులు అవుతారు. నాయన ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను నేను. నువ్వు ఏ పాపం ఎరగవు. నీ దగ్గర కూడు తిని, నీ దగ్గర గూడు పుచ్చుకుని, నీ దగ్గర జలం తాగిన పాపాత్తులు కుట్ర పని మా అబ్బాయి గణేశ్వరుణ్ణి వశపరుచుకుని అతన్ని ఆవుని చేసి లేనిపోని గోహత్య నీకు అంటగట్టారు. అందువల్ల నీకు పాపం లేదు, నువ్వు మహాత్ముడివి. ఆ కృతజ్ఞులను చూస్తే పాపం అని శివుడు అన్నాడు. వీళ్ళకి నిష్కృతి లేదు, ఈ పాపాత్ములు ఘోర నరకాల పాలవుతారు, వీళ్ళని మాత్రం నేను అనుగ్రహించను అన్నప్పుడు గౌతముడు ఏమనాలండి? చెడమడా తాను తిట్టాలా? తిట్టకుండా ఏమన్నాడు? ఋషిభిస్తైర్మహేశాన ఉపకార కృతో మహాన్. ఓ మహేశ్వర, ఆ ఋషులు నాకు మహోపకారం చేశారు. వాళ్లే కనుక ఈ అభాండం నా మీద వేయకపోతే నేను తపస్సు చేసేవాడినా, నీ దర్శనం నాకు లభించేదా? ఎంత ఉపకారం చేశారు వాళ్ళు నాకు. తద్దురాచరణాదేవ మమ స్వార్థో మహానుభూతు. వాళ్ళు దురాచరణ, దుష్టకృత్యం, పాపిష్టి పని చేసి నాకు ఉపకారం చేశారు. ఈ వంకతో నాకు మహోపకారం చేశారు, శివదర్శనం చేయించారు అనగానే నీలాంటి వాళ్ళు చెడ్డలో కూడా మంచి చూస్తారు, కోరుకో నీకేం కావాలన్నాడు. ఈ దక్షిణ భారతంలో గంగ లేకపోవటం వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. వర్షాధారం మీద బతుకుతున్నారు. వర్షం కురిస్తేనే పంటలు, వర్షం కురిస్తేనే నీళ్లు. దానివల్ల వర్షం కురవకపోతే హర్షం లేక కర్షకులు నిష్కర్షగా దుష్కర్మల పాలైపోతున్నారు. కాబట్టి నువ్వు శాశ్వతంగా ఈ ప్రాంతంలో గంగని ప్రవహింపజేయి. నేను ఆవుని చంపానన్న చోట గోహత్యా పాపం ఉన్నా లేకపోయినా గంగ ప్రవహించాలి. నీ జటాజోట గంగని విడిచిపెట్టనగా ఆయన గంగని పిలిచి, గంగా ఈ ప్రాంతంలో కూడా నువ్వు కలియుగాంతం వరకు ప్రవహించు. దక్షిణ గంగా అనే పేరుతో నువ్వు ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కుతావు. ఈ గౌతముడి పేరు మీదుగా గౌతమిగా ప్రసిద్ధికి ఎక్కుతావు. గోవు చచ్చిన ప్రాంతం మీద ప్రవహించడం వల్ల గోవు మీద వెళ్ళి గోదావరి అనే పేరుతో మహాప్రసిద్ధికి ఎక్కుతావు. నా మాట విను, భూలోకంలో ప్రవహించు అనగా గంగ అంది, నేను వెళ్ళనండి బాబు అండి. ఇంతటి మహానుభావుడైన గౌతముడి మీదే అభాండం వేసిన పాపాత్ములు రేపు పొద్దున్న నా మీద అభాండాలు వేయరా. పుష్కరాలు ఎవడన్నా చచ్చిపోతే అదంతా పుష్కరాల మహిమని మళ్ళీ నన్ను తిడతారు. దిక్కుమాల 24 hours విషయాన్స్ ఉంటాయి కదా. ఎవరో పుణ్యాత్ముడు పుష్కరంలో స్నానం చేయండి, ఆ పుష్కరానికి ఎందుకు స్నానం, అక్కడికి వెళ్ళి చచ్చారు కదా అని నన్ను మళ్ళీ తిడతారు. ఈ కలియుగ మానవులు అంటే అసలు మరీ మంట. కాబట్టి ముందు వెళ్ళనందండి ఆవిడ. అమంగళకరుల దగ్గరికి వెళ్ళనంటే అప్పుడు ఆయన నవ్వి, ఎంతమంది పాపాత్ములు నీలో స్నానం చేసి నీకు అభాండాలు ఇచ్చినా ఒక్క పుణ్యాత్ముడైనా ఉంటారు కదా. గుంటూరులో పురాణం వినే పుణ్యాత్ములు లాంటి వాళ్ళు స్నానం చేయగానే ఆ పాపాత్ముల పాపాల కంటే ఎక్కువ పుణ్యం వస్తుంది నీకు. ఒక పుణ్యాత్ముడు స్నానం చేయటం వల్ల 1,00,000 మంది పాపాత్ములు స్నానం చేసే పాపం తుడిచిపెట్టుకుపోతుంది. అభాండం 1,00,000 మంది వేసినా ఒక్కరు నిన్ను పొగిడినా చాలు. కాబట్టి వెళ్ళు అన్నాడు. మరి గంగ వెళ్ళిందో లేదో తెలియాలి కదా. రేపటిదాకా గంగా నదిని ఆలోచించుకునేవాడు. మరి ఇంకా 12 జ్యోతిర్లింగాలు కూడా చివరికి వచ్చేస్తున్నాయి. అయిన తర్వాత కూడా ఇంకా అసలు ఎన్ని ఘట్టాలు ఉన్నాయండి. గోకర్ణ క్షేత్రం వంటివి అవన్నీ కూడా విందురు. కానీ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషా గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.